గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ పొలిటికల్ థాట్. నేను మీ అవినాష్ జనగామ. ఇవాళ అసెంబ్లీ రెండో రోజే మొదటి సస్పెన్షన్. నాకు తెలిసి గత అసెంబ్లీలో ఎవరిని సస్పెండ్ చేసినటువంటి దాఖలాలు అయితే లేవు, కానీ ఈ సెషన్స్ మొత్తం మాత్రం కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రిని సస్పెండ్ చేసింది. జగదీష్ రెడ్డి ఆయన మాట్లాడింది ఏంది, అసలు ఈ కాంగ్రెస్ వాళ్ళు సస్పెండ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఈ సభ అందరిది, మీ ఒక్కరిదే కాదు అని చెప్పడం ఆయన చేసినటువంటి తప్ప. లేదు అంటే సభాపతి ఎవరైతే ఉన్నారో, శాసనసభ సభాపతి, ఆయన దళితుడు కాబట్టి ఆయన్ని ఏకవచనంతో మాట్లాడడం అనేటువంటిది బీఆర్ఎస్ వాళ్ళకు తగదు కాబట్టి ఆయన్ని ఏకవచనంతో మాట్లాడి సభాపతిని అవమానపరిచింది కాబట్టి సస్పెండ్ చేసిరని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళ తరఫున మాట్లాడదామా? అసలు ఏంది శాసనసభ? నిన్నటి డిబేట్లో కూడా మనం కోరుకున్నది ఒకటే, ఏ రోజైనా కోరుకునేది ఒకటే, శాసనసభ సమావేశాలు అనేటువంటివి ప్రజల యొక్క పరిస్థితులని ప్రజలకి అర్థమయ్యేలా చెప్తూ ప్రభుత్వం ప్రజల కోసం ఏం చేయాలనుకుంటుందో అది చెప్పేందుకు డిస్కషన్ లాగా ఉండి ప్రజలకు ఇదిగో ప్రభుత్వం ఈ పని చేస్తుంది, ప్రజల పక్షాన ప్రతిపక్షాలు ఇదిగో ఇది ప్రజలకి తక్కువగా ఉంది కాబట్టి ప్రజా ప్రభుత్వం అని చెప్పుకునేటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, అది ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా ఈ ప్రభుత్వం ప్రజలకి ఇవి చేయండి అని ప్రజల తరపున ప్రతిపక్షాలు మాట్లాడాల్సినటువంటి సందర్భాన్ని కాస్త మీ పార్టీ ఎంత అంటే నువ్వెంత అంటే నేనెంత అనుకునేటువంటి యాంగిల్లో శాసనసభ మొదలైంది కాబట్టి. అండ్ ఇంకోటి అన్నిటికంటే మేజర్, నిన్న హాజరేసుకోవడానికి అసెంబ్లీకి వచ్చినటువంటి కేసీఆర్ ఇలా రెండో రోజు రాలే. ఇట్లా చాలా అంశాలు ఉన్నాయి, మాట్లాడదాం. బీఆర్ఎస్ నుంచి జాయిన్ అవుతా ఉన్నారు పావని గౌడ్ గారు, అండ్ కాంగ్రెస్ నుంచి వెంకట్ నాయక్ గారు జాయిన్ అవుతా ఉన్నారు. కాసేపట్లో బీజేపీ నుంచి ఆచార్య గారు, అదేవిధంగా అనలిస్ట్ మస్తానరావు గారు అందరూ జాయిన్ అవుతా ఉన్నారు. కాబట్టి ముందు మనం పావని గౌడ్ గారి దగ్గరికి వెళ్దాం. పావని గారు, గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు పొలిటికల్ థాట్ విత్ అవినాష్. ఎలా చూస్తారు ఈ జగదీష్ రెడ్డి గారి సస్పెన్షన్? ఎట్లా చూడాలి తెలంగాణ సమాజం? సమన్యాయం, సమాన హక్కులు అని చెప్పేసి ప్రశ్నిస్తున్నాం అనేసి అధికారంలోకి వచ్చి ప్రశ్నిస్తున్న ప్రతి ఒక్కరిని బయటనేమో అరెస్టులు చేస్తాండ్రు. సభల ప్రశ్నిస్తే, సభల మాట్లాడితే ఆ మాటలకు సమాధానాలు లేక వాళ్ళని సస్పెన్షన్ చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేసింది ఏం లేక ఇంకొకటి దళితుల సాకుతోటి, ఇప్పుడు దళిత స్పీకర్ కాబట్టి ఆయనను అవమానించారు, స్పీకర్ చేరు కన్నా గౌరవం ఇవ్వాలి అనేసి ఒకటి ముందటేసుకున్నారు. ఈ కులాలు మతాలు ఉంటాయా అండి స్పీకర్ గారికి? ఆయన ఏమన్నారు జగదీశ్వర్ రెడ్డి గారు, మాట్లాడడానికి మాకు కూడా రైట్స్ ఉంటాయి, మాకు కూడా టైం ఇవ్వండి, అందరికీ సమన్యాయం చెయ్యండి అనేసి అడిగింది. అడిగితే దాన్ని పెద్ద రాద్ధాంతం చేసుకుంటా బయటికి వచ్చి ఆయనను వాకౌట్ సస్పెన్షన్ చేసేసి ఇవన్నీ కథలు చేస్తున్నారు. దళితులకు ఇప్పుడు మొన్న బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి గారిని చిన్న పీట వేసి కూర్చుండబెట్టారు. మరి అది దళితులను అవమానించినట్టు కాదా యాదగిరి గుట్టల? మరి అదెక్కడికి పోయింది? దళితులకు గౌరవం ఇచ్చినట్ట? దళిత బంధు ఇయ్యకుండా దళితులను అగౌరవపరుస్తున్నారు. దళితుల కనీసానికి వాళ్ళకి ఇచ్చిన హామీలను నెరవేరుస్తలేరు. ఇంకొకటి 125 అడుగుల ఎత్తున అంబేద్కర్ ని పెడితే వర్ధంతికో జయంతికో పోయి పావని గారు ఒక చిన్న పాజు. మీరు ఇంకా ముందుకెళ్లే కంటే ముందు ఒకసారి కేటీఆర్ అదేవిధంగా జగదీష్ రెడ్డి ఏం మాట్లాడారు, ఆయన సస్పెన్షన్ తర్వాత ఇద్దరు నిరసన వ్యక్తం చేస్తూ ఏం మాట్లాడారో విన్నాక మనం కంటిన్యూ చేద్దాం. ఓకే. శాసనసభలో ఒక్కరోజు కూడా అన్పార్లమెంటరీ వర్డ్ కానీ ఇతరులు కించపరిచే విధంగా కానీ శాసనసభ ఉందతనాన్ని తగ్గించే విధంగా కానీ ఎప్పుడు కూడా నేను మాట్లాడలేదు. ప్రత్యేకించి చైర్కు సంబంధించి స్పీకర్ గారి అధికారాలు ఏందో, స్పీకర్ గారి విధులేందో అన్నీ కూడా నాకు తెలుసు. సీనియర్ శాసనసభ్యుడిగా ఎక్కడ కూడా స్పీకర్ గారి గౌరవానికి భంగం కలిగించే పద్ధతిలో కూడా నేను మాట్లాడలేదు. ఇది కేవలం ప్రభుత్వ కుట్ర. ఈ చర్య స్పీకర్ గారు కూడా సమ్మతిస్తారని నేను అనుకోవడం లేదు. ఎంత దురదృష్టం అంటే జరిగింది చర్చ నాకు కాంగ్రెస్ పార్టీకి మధ్యలో, ప్రభుత్వానికి నాకు మధ్యలో. స్పీకర్ గారు పెద్ద మనిషిగా రెఫరీగా ఉంటారు కాబట్టి నేను స్పీకర్ గారిని పదే రిక్వెస్ట్ చేసిన. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సభ్యులు ఇద్దరు దాదాపు 1:20 నిమిషాలు మాట్లాడారు. అప్పుడు మా సభ్యులు ఒక్కరు కూడా అభ్యంతరాలు చెప్పలేదు, ఎటువంటి మధ్యలో అవాంతరాలు కల్పించలేదు, సాఫీగా మాట్లాడుకున్నారు వాళ్ళు. స్పీకర్ గారు నాకు అవకాశం ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి మాట్లాడే అవకాశం పెద్దలు కేసీఆర్ గారు నాకు ఇచ్చిండ్రు ఈరోజు మాట్లాడమని చెప్పి. అందులో ఎక్కడ ఒక తప్పు మాట కానీ పొరపాటు మాట కానీ స్పీకర్ గారిని కించపరిచే మాట కానీ ఎక్కడ కూడా లేదు. ప్రభుత్వాన్ని నిలదీసే మాట ఉంది, ప్రభుత్వం బట్టలిపే మాట ఉంది, ఉండి తీరుతుంది. ప్రతిపక్షంగా మా బాధ్యత. ప్రజలు మాకంటే ఇంకెక్కువ ఆక్రోషంగా ఉన్నారు. ప్రజల భాషలో వింటే
ఈ ముఖ్యమంత్రి కానీ ఈ ప్రభుత్వంలో ఉండే మంత్రులు కానీ నిజంగా సోయిన వాళ్ళైతే ఆ పదవిలో ఒక నిమిషం కూడా ఉండకూడదు. బహుశా ఈ ప్రపంచంలోనే ఏ పరిపాలకుడు పడినటువంటి తిట్లు ప్రజలతో పడుతున్నారు, అయినా సిగ్గు లేకుండా దాంట్లో ఉంటున్నారు. ఇవాళ నా సస్పెన్షన్ అనేది పెద్ద ఇది నన్ను భయపెట్టించే అంశం కాదు. ఇంతకంటే ఎక్కువ దుర్మార్గాలను ఎదుర్కొని వచ్చినాం, చంద్రబాబులు రాజశేఖర రెడ్డిల నియంతృత్వాలను ఎదుర్కొని వచ్చినాం, అన్నీ చూసి వచ్చిన వాళ్ళం, కేసీఆర్ నాయకత్వంలో రాడు తేలిన వాళ్ళం. ఇవి ఏమి మమ్మల్ని ఆపలేవు, మా గొంతు నొక్కలేవు. ఇంకా 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 బలంగా మా గొంతును వినిపిస్తాం. ఒక్క శాసనసభలో ఆపినంత మాత్రాన ప్రజాక్షేత్రంలో మమ్మల్ని ఆపలేరు. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు పేరుకేమో ప్రజాపాలన, చేసేవేమో అన్ని అప్రజాస్వామిక పనులు అన్నట్టుగా ఇవాళ ఏకపక్షంగా పెద్దలు జగదీశ్వర్ రెడ్డి గారి గొంతు నొక్కడం అంటే ఇది జగదీశ్వర్ రెడ్డి గొంతు నొక్కడం కాదు, ఆయన ఒక్కడికి జరిగిన అవమానం కాదు. ఈ రాష్ట్రంలోని రైతాంగం తరపున, ఈ రాష్ట్రంలోని ఆడబిడ్డల తరపున నెలకు 2,500 రూపాయలు కావాలని గొంతు విప్పినందుకు, రాష్ట్ర రైతాంగం తరపున రుణమాఫీ జరగలేదు అని చెప్పి ప్రశ్నించినందుకు, రాష్ట్ర రైతాంగం తరపున ఎండుతున్న పంటల విషయంలో మా పార్టీ తరపున ప్రభుత్వాన్ని నిలదీసినందుకు, రాష్ట్ర పేదవాళ్ల తరపున పెంచని పెన్షన్ల గురించి, అమలు కాని 6 గ్యారంటీల గురించి, 420 హామీల గురించి ప్రశ్నించినందుకు తట్టుకోలేక ఈరోజు ప్రభుత్వం ఒక కుయుక్తితో మా సభ్యుడిని సస్పెండ్ చేసింది. అందుకే నిరసనగా మేమందరం కూడా ఇక్కడ కూర్చున్నాం. ఇవాళ వాళ్ళు అనుకుంటా ఉన్నారు కేవలం ఒక గొంతు నొక్కినంత మాత్రాన, శాసనసభలో మా పార్టీ యొక్క సభ్యుడి యొక్క ప్రసంగానికి అంతరాయం కలిగించినంత మాత్రాన ఏదో ఒక్కరిని సస్పెండ్ చేశారు, మిగిలిన సభ్యులంతా వాకౌట్ చేశారు. ఆ తర్వాత సభ ప్రశాంతంగా జరిగింది అని కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉన్నది. ఇన్ఫ్యాక్ట్ ఆ విజువల్స్ కూడా అట్లే కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఆ ఒక్కరి సభ్యత్వాన్ని కూడా కాదు, ఇన్ఫ్యాక్ట్ ఆయన ఈ ఒక్క సెషన్కి మాత్రమే సస్పెండ్ చేశారు. సరే, దీంట్లో బీఆర్ఎస్ వర్షన్ ఏంటి, కాంగ్రెస్ వర్షన్ ఏంటి, బీజేపీ వర్షన్ ఏంటి, అసలు న్యూట్రల్గా ఉండి ఎలా చూడాలనేటువంటిది ఇవాళ మన డిబేట్లో కంటిన్యూ చేద్దాం. పవన్ గారు, ఇందాక మీరు ఆగిన చోటు నుంచి మొదలెడదాం. జగదీష్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు కూడా మీరు విన్నారు, అదేవిధంగా కేటీఆర్ మాట్లాడినటువంటి అంశాలు కూడా మీరు విన్నారు కదా. రైట్, పవన్ గారు ఇందాక మీరు ఆగిన దగ్గర నుంచి కంటిన్యూ చేద్దాం. పవన్ గారు మీట్లో ఉన్నారు. యా ఇప్పుడు వినిపిస్తుంది, ఇప్పుడు వినబడుతుందా? యా కాంగ్రెస్ ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటుంది, నియంతృత్వ పోకడలు జరుగుతున్నాయి, సభ సాక్షిగా నియంతృత్వ పోకడలు జరుగుతున్నాయి. ఇప్పుడు జగదీశ్వర్ రెడ్డి గారు ఏం తప్పన్నారండి అంటే, నువ్వు ఇచ్చిన 6 గ్యారంటీల గురించి, నువ్వు ఇచ్చిన హామీల గురించి నిలదీస్తే తట్టుకోలేక ఇవన్నీ సస్పెన్షన్లు. ఇదివరకు జగదీశ్వర్ రెడ్డి గారు అంటే సభ జరిగినప్పుడు విద్యుత్ మీద ఎంత అనర్గళంగా మాట్లాడి వాళ్ళు అంటే సమాధానాలు చెప్పలేకపోయినరో అందరికీ అర్థమైంది. ఇంకొకటి, విద్యుత్ రంగంలో ఏదో స్కాములు జరిగినాయి అనేసి మాట్లాడినందుకు ఆయన ఏ విధంగా ఆయన మాటలతోటి వీళ్ళని తిప్పి కొట్టిండ్రో, లెక్కలతోటి మరీ నిరూపించిండ్రో అనేది తెలుసు. ఇప్పుడు జగదీశ్వర్ రెడ్డి గారిని తట్టుకోలేకపోతున్నారు, రేపు కేసీఆర్ గారు మాట్లాడితే తట్టుకోగలుగుతారా వీళ్ళు? అంటే బయట జర్నలిస్టులు మాట్లాడితే వాళ్ళని అక్రమంగా అరెస్టులు చేపిస్తారు, రైతులు మాట్లాడితే వాళ్ళని ఏదో విధంగా నయానో భయానో భయపెడతారు. ఇప్పుడు సభల ఎమ్మెల్యేలు మాట్లాడినా కూడా, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ప్రజలు పడుతున్న కష్టాలను కాంగ్రెస్ దృష్టికి తీసుకుపోయినా కూడా వీళ్ళు సస్పెన్షన్ చేస్తారు. మరి ఏంటి అధికారంలోకి వచ్చింది సస్పెన్షన్ చేయడానికి, అరెస్టులు చేయడానికి, సభను జరగకుండా చూడడానిక, ప్రతిపక్ష గొంతులను నొక్కడానిక? అసలు ఏం చేస్తున్నారు? అధికారంలోకి వచ్చిన 14 నెలల్లో నీళ్లు మాయమైపోతాయి, కరెంటు మాయమైపోతాయి, ఎరువులు మాయమైపోతాయి, రైతులు అన్నదాతలు అరిగోసపడతారు, ఆత్మహత్యలు చేసుకుంటారు. ఇదేనా ప్రజాపాలన? ఇదేనా ఇందిరమ్మ రాజ్యం? ఇదేనా కాంగ్రెస్ తీసుకొస్తా అన్న తెలంగాణలో మార్పు? అసలు 10 సంవత్సరాలలో ఒక్కరోజన్నా పంటలెండు చూసినామా మనము? ఎరువులు దొరకక చెరుపులు లైన్లలో పెట్టుకున్న చూసినామా మనము? ఆడబిడ్డలకు నువ్వు ఇస్తా అన్నది 2,500, 1,00,00,000 మందిని కోటీశ్వర్లను చేస్తా అని చెప్పారు. ఒక్కరినన్నా కోటీశ్వర్ను చేసిండా? 14 నెలలల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాడు, అడిగిన వాళ్ళను అరెస్ట్ చేస్తాడు, అడిగిన వాళ్ళను సస్పెండ్ చేస్తాడు. అసలు మాటలు మాట్లాడే సమయమే ఇయ్యరు. గాలి మోటార్ల మీద ఢిల్లీకి పోతారు, చక్కర్లు కొడతారు. సభకు రాని ముఖ్యమంత్రి ఎందుకండి? ఇప్పుడు సభ జరుగుతుంటే ఢిల్లీలో పోయి ఏం చేస్తున్నాడు ఈ ముఖ్యమంత్రి అనేట ఆయన? ఏకపక్ష నిర్ణయాలు. ప్రతిపక్ష పార్టీలతో ఏమైనా చర్చించిండ్రా? ఆయన ఎట్లా సస్పెండ్ చేస్తారండి జగదీశ్వర్ రెడ్డి గారిని? ఆయన వాగ్దాటిని తట్టుకోలేకనే, ఆయన వేస్తున్న ప్రశ్నలను తట్టుకోలేకనే ఈ విధంగా చేస్తున్నారు తప్ప ఏది లేదు. సమన్యాయం అన్నారు, ప్రజలన్నీ గమనిస్తున్నారు. ఏ న్యాయం జరుగుతుంది, ఏం జరుగుతుంది అనేది ప్రజలందరూ గమనిస్తున్నారు.
తెలంగాణ ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టే సమయం తొందరలోనే దగ్గరలోనే ఉన్నది. ఇప్పటికీ కూడా అంటే ఎక్కడికి పోయినా కూడా మన జర్నలిస్టులు సోదరులు కానీ ఎవ్వరు కానీ ప్రజలను ఇట్లా కదిలిస్తే చాలండి, వాళ్ళు కన్నీటితోటి వాళ్ళ గోసలు చెప్పుకుంటున్నారు, బూతుల వర్షాన్ని కురిపిస్తున్నారు. చరిత్రలో ఇంత బూతులు తిన్న ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే రేవంత్ రెడ్డి తప్ప ఎవ్వరు ఉండరండి. ఈ విధంగా ఉన్నది. ఏది చేసినా హిట్లర్ పోకడలతోటి పోతున్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఇది కాంగ్రెస్ అంటే ఇది పాత కాంగ్రెస్ కాదండి, కొత్త కాంగ్రెస్. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నడుస్తుంది, పాత కాంగ్రెస్ కాదు. ఇది ప్రజాస్వామ్యయుతమైన కాంగ్రెస్ కూడా కాదు. చెప్పాలంటే చరిత్రహీనమైన కాంగ్రెస్ గా పిలిచే యోచనలో ఉన్నాడు ఈ రేవంత్ రెడ్డి అనేటోడు. అంబేద్కర్ కొంచెం ఏకవచనంతో మాట్లాడడం కరెక్ట్ కాదేమో, ఎందుకంటే మీరు విచక్షణ కలిగిన వాళ్ళు కాబట్టి ఆ ఏకవచనంతో సంబోధించడం ఆపితే ఇంకా బాగుంటది. ఎందుకంటే ఇప్పుడు మీరు మాట్లాడింది అక్కడ జగదీష్ రెడ్డి గారు మాట్లాడడం అయింది. ఇక పెద్ద అవినాష్ గారు ఒక్క నిమిషం, కేసీఆర్ గారిని స్ట్రెచ్చర్ మీదకి పోయిండ్రు, నెక్స్ట్ మార్చరీలకు పోతారు. ఇవేనా ఒక ముఖ్యమంత్రి మాట్లాడేది? ఏం మార్చరీ అని చెప్పిండ మార్చరీలకు పోతారు ఏంటి? ఇదేనా మాటలు? ఒక తెలంగాణ మనం సబ్జెక్ట్ మాట్లాడితే ఇంకా బాగుంటది అక్క. మీరు మళ్ళీ రేవంత్ రెడ్డి సబ్జెక్ట్ మాట్లాడినప్పుడు కొంచెం చరిత్రలో కూడా పాలన మీద దృష్టి పెట్టి ఆయన ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటే ముఖ్యమంత్రి వర్యులని మేమే మంగళార్పణ పడతాం. తెలంగాణ ఆడబిడ్డలం మేమందరం 200 బస్సులను తీసుకొచ్చుకొని ఆ ఫ్రీ బస్సులలో ఆడబిడ్డలందరినీ తీసుకొచ్చి 2500 ఇచ్చినందుకు రేవంత్ రెడ్డి వర్యులు నీకు దండం నాయన అనేసి మంగళార్తులతో పాటలు పాడతాం. పావని గారు, మీరు ఈ ప్రస్తుత ప్రభుత్వాన్ని దేంతో పోల్చారు? నిజాంతో పోల్చారా? హిట్లర్ అండి, హిట్లర్ తో పోల్చారు. ఓకే రైట్. నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తా, ఒక్క నిమిషం పావని గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తా. తెలంగాణ సమాజము నిజాం పాలన నడుస్తుందని చెప్పేసి కేసీఆర్ని పక్కన పెడితే బీఆర్ఎస్ పార్టీ లెక్కల ప్రకారం ఇప్పుడు హిట్లర్ పాలన నడుస్తుంది. రైట్, వద్దాం ఆచార్య గారి దగ్గరికి వెళ్దాం. ఆచార్య గారు, మీరు ఇవాళ జగదీశ్వర్ రెడ్డి సస్పెన్షన్ ఎట్లా చూస్తూ ఉంది బీజేపీ పార్టీ? ప్యానల్ ఉన్నటువంటి పెద్దలకు, మీకు, ప్రేక్షకులకు నమస్కరిస్తూ, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ శాసనసభ నడుపుతున్నటువంటి తీరులో భాగంగా జగదీశ్వర్ రెడ్డి గారి పైన సస్పెన్షన్ని వేయడం అంటే కాంగ్రెస్ యొక్క వాస్తవాల విషయంలో మాట్లాడినందుకు సస్పెన్షన్ వేట లేదు, ఇవాళ కాంగ్రెస్ పార్టీ స్పీకర్ గారిని ఏకవచనంతో మాట్లాడినందుకు సస్పెన్షన్ చేయడం జరిగిందని. స్పీకర్ గారిని ఏకవచనంతో మాట్లాడినప్పుడు సభ్యులని మీరు ఈ రకంగా మాట్లాడినరు, మీరు క్షమాపణ కోరుతారా లేకపోతే మీరు ఏదన్నా అపాలజీ చెప్తారా అనేటువంటి విధంగా ఏదైతే కాంగ్రెస్ పక్ష నాయకులు కానీ లేకపోతే అడిగి దానికి ఒక రకమైనటువంటి విధంగా చేస్తే బాగుంటుంది. సభ మొత్తం ఈ శాసనసభ కాలమంతా కూడా సస్పెన్షన్కు గురి చేయడం ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ఇంతకంటే పెద్ద ఎత్తున అసెంబ్లీ స్పీకర్ మీదకి పేపర్లు చింపేసిన సందర్భాలు ఉన్నాయి. అసెంబ్లీ స్పీకర్ చేతులకు వెళ్ళి పేపర్లు గుంజుకొని చింపేసి వారిని మళ్ళా తిరిగి ఆ పేపర్లు చల్లినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇంకా అనేక విషయాలు మన కళ్ళ ముందు జరిగినాయి. ఇవాళ ఈ రకంగా జరిగినటువంటి దాన్ని మనం తప్పుపట్టాలా అంటే జరిగినటువంటి ఇన్సిడెంట్ని ఎంతవరకు మనం దీని మీద యాక్షన్ తీసుకోవాలనేది చూడాలి. కానీ మొత్తం ఈ శాసనసభ కాలమంతా కూడా ఏదైతే వాళ్ళని సస్పెన్షన్ చేయడం మంచిది కాదు. రెండవది, ఇంతకుముందు బీఆర్ఎస్ నాయకురాలు మాట్లాడుతూ ఇవాళ ముఖ్యమంత్రి సభలో లేడు, లేకుండా ఢిల్లీ పోయిండు అని. ఉండొచ్చు, ఢిల్లీ పోవచ్చు. అసలు ప్రతిపక్ష నాయకుడేమో విఠలాచార్య సినిమాలో వచ్చి కనపడ్డట్టు కనపడి ఈ మాయమైపోయిండు. నేను అనేది ఏంటంటే ప్రతిపక్ష నాయకుడు సభలో ఉండాలి, పాలక పక్షానికి సంబంధించిన ముఖ్యమంత్రి గారు సభలో ఉండాలి. అనేక సమస్యలు ఇలా ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి దాని మీద డిబేట్ జరగాలి, పోరాటం చేయాలి. ఇవాళ ఇంతకంటే ఘోరంగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈటల రాజేందర్ గారు గెలిచి మొదటి సభకు వచ్చినప్పుడు ఇమ్మీడియట్లీ సస్పెండ్ చేసి ఆయన ఏదైతే ఆయనని మళ్ళీ
సభకు వచ్చేంత వరకు కూడా రాకుండా చేసి ఆ తర్వాత ఎలక్షన్లకు పోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇవాళ నేను అనేది ఏంటంటే ప్రతి పార్టీ తమకు అన్యాయం జరిగినప్పుడే దాని మీద మాట్లాడడం అనేటువంటిది కాదు. సభల ప్రతి సభ్యునికి ఉండాల్సినటువంటి హక్కులు, ప్రతి సభ్యునికి ఉండాల్సినటువంటి ఏదైతే వాళ్ళకు ఉన్నటువంటి రైట్స్ని కాపాడవలసినటువంటి బాధ్యత స్పీకర్ గారి పైన ఉంది. ఒకవేళ స్పీకర్ గారిని ఏదైతే అనాలోచితంగా కానీ అవమానపరిచే విధంగా మాట్లాడితే దాని ప్రకారం కూడా ఏదైతే కమిటీ నిర్ణయించి చర్యలు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ దీని వల్ల దీని ఇప్పుడు ఒక సభ్యుడిని సస్పెండ్ చేస్తే రేపు శాసనసభల మిగతా సభ్యులందరూ కూడా పట్టుబట్టి సస్పెన్షన్ ఎత్తివేయాలని అడగాల్సినటువంటిది పోయి వీళ్ళు కూడా మొత్తం కూడా బయటికి వెళ్ళిపోవడము, మద్దతుగా ఆ సభ్యునికి మద్దతుగా పోవడము, ఇవన్నీ చూస్తుంటే ఇది ప్రజలు కోరుకున్నటువంటి సభలో ఈ రకమైనటువంటి జరగకూడదు. ఏదేమైనా ప్రభుత్వాన్ని నిలదీసేటువంటి ప్రతిపక్ష పార్టీగా నిలదీయాలి. ప్రభుత్వం కూడా ప్రతిపక్షాలు ఏం చెప్తున్నారో విని దానికి సరైనటువంటి సమాధానము ఇవ్వాల్సినటువంటి బాధ్యత ముఖ్యమంత్రి పైన ఉంది. ఈ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అవి అవన్నీ ప్రస్తుత డిబేట్ కు దానికి సంబంధం లేదు కాబట్టి నేను ఆ అంశాల జోలికి పోదలుచుకోలేదు. రైట్ ఆచార్య గారు, వెల్కమ్ బ్యాక్ టు అగైన్. ఇప్పుడు నేను వెంకట్ గారి దగ్గరికి వెళ్తా. వెంకట్ నాయక్, ఈ ఏదైతే అంశం ఉందో ఇందాక ఆచార్య గారు మెన్షన్ చేస్తూ చాలా క్లియర్గా చెప్పారు. శాసనసభ అధిపతి పైన పేపర్లు వెదజల్లి ఆయన చేతిలో ఉన్నటువంటి పేపర్లు తీసుకొని చింపి ఆయన మీదే ఆ యొక్క చినిగిన కాగితాలు వేసినా కానీ సస్పెన్షన్ జోలికి పోలేదు. ఒకసారి చెప్పించుకుంటే అయిపోయేదానికి అలా శాసనసభ అంటే కాంగ్రెస్ పార్టీ కేవలం తన బిల్లులు పాస్ చేసుకోవడానికో లేదా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నాం కాబట్టి అది అధికారాన్ని చూపెట్టడానికో మాత్రమే ఇలా సస్పెన్షన్ జరిగింది అని అనుకోవచ్చా? ఎందుకంటే కేసీఆర్ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి ఈసారి ప్రతి ఎమ్మెల్యేకి బీఆర్ఎస్ పార్టీ నుంచి అందరూ ప్రిపేర్ అయ్యండి, ప్రాపర్గా మనం మాట్లాడాలి అనేటువంటి ఇది ఆయన ఇచ్చాడు కేసీఆర్ ఇవాళ. సో దాన్ని తట్టుకోలేకే ఎక్కడ బీఆర్ఎస్ పార్టీ మా మీద తిరుగుబాటు చేస్తుందో మేము అడిగేటువంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్తారో అనే భయంతోనే సస్పెన్షన్లు మొదలెట్టినాయని అనుకోవచ్చా రెండో రోజే? అవినాష్ గారు, మీకు ప్యానల్ పెద్దలకు నమస్కారం. జగదీశ్వర్ రెడ్డి గారు ఏం మాట్లాడారని సస్పెండ్ దాకా పోయింది అవినాష్ గారు. అక్కడ ఏం పెద్ద చర్చ ఏం రాలే. ఇక్కడ విషయం మీరు చెప్పారు కదా, ఇప్పుడు ఆచార్య గారు చెప్పిన లెక్క ప్రకారమే స్పీకర్ గారు ఇండైరెక్ట్ గా సారీ అడిగే ప్రయత్నం చేసిర్రు. డైరెక్ట్ గానే అడగొచ్చు కదా, జగదీష్ రెడ్డి నువ్వు సారీ చెప్పు నేను ఇచ్చేస్తా అని. ఉండదండి, డైరెక్ట్ అడగడానికి ఉండదు. సో ఇక్కడ ఏముంటుందంటే ఇండైరెక్ట్ గా చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కూడా నలుగురితో నారాయణ కులంతో గోవింద అన్నట్టు మీరు మా అందరిలో ఒక వ్యక్తి, మీకు పెద్దగా ప్రత్యేకంగా ఏముంటుందని చెప్పే ప్రయత్నం చేశారు. దిస్ ఇస్ ద ఓన్లీ పాయింట్. ఇక్కడ వెయిట్ వేయలే, అతని సభ నుంచి ఇది సంపూర్ణంగా రిమూవ్ చేయలే. కేవలం ఈ శాసనసభ పక్షం మాత్రమే. పావని గారు లెట్ హిమ్ కంప్లీట్ దెన్ యు రిప్లై ప్లీజ్. పెద్ద మనిషి మీరు సభ అందరికి సమన్యాయం ఉండాలి అని మాట్లాడిండ్రు. ఒక్క నిమిషం నేను ఏమంటున్నా, నేను ఇంటర్ప్రిట్ చేయదు. మనకు ఇప్పుడు అఫీషియల్ గా ఏముంటుందంటే శాసనసభకు సంబంధించిన దాంట్లో కూడా అఫీషియల్ గా రికార్డే ఉంటుంది. ఇక్కడ డిగ్నిటీ అండ్ డెకోరం అనేది ఒక ప్రధానమైన అంశం అవినాష్ గారు. ఆ డిగ్నిటీ డెకోరం ని ఎప్పుడైతే కొలాప్స్ అవుతాను అనుకున్నప్పుడు స్పీకర్ కు ఒక విచక్షణ అధికారం కూడా ఉంటుంది. ఏది ఇలా యాక్షన్ తీసుకునే అధికారం శాసనసభ వ్యవహారాలకు సంబంధించిన మంత్రులను ఆదేశించి ఆ వ్యవహారం తీసుకునే ప్రయత్నం జరుగుతుంది. ఒకసారి చరిత్రకు వెళ్దాం అవినాష్ గారు. చరిత్రలోకి వెళ్తే మన వాస్తవాలు ఏంటో కూడా తెలుసాయి కదా. 2017 అనుకుంటా, ఐ థింక్ అప్పుడు హరీష్ రావు గారు శాసనసభ వ్యవహారాల సంబంధించిన మంత్రిగా ఉన్నారు. అప్పుడు మధుసూదనాచారి గారు స్పీకర్ గా ఉన్నారు. ఆ స్పీకర్ గా ఉండే క్రమంలో సంపత్ గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వారు ఏది ఇలా గవర్నర్ గారి స్పీకర్, బడ్జెట్ సంబంధించిన గవర్నర్ గారి స్పీకర్ జరుగుతున్న సమయంలో వాళ్ళు కొంచెం గట్టిగా అరిచారు, మాట్లాడాలని చెప్పి వాళ్ళ మీద శాశ్వతంగా వాళ్ళ మీద వెయిట్ వేసే ప్రయత్నం జరిగింది. వెయిట్ వేశారు కూడా. తర్వాత ఉన్న రామ్మోహన్ రెడ్డి గారు కానీ, లేకపోతే గీతారెడ్డి గారు కానీ, జీవన్ రెడ్డి గారు కానీ, ఎవరైతే ఇలా కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరూ తాత్కాలికంగా సస్పెండ్ అయ్యారు. ఇప్పుడు మన ఆచార్య అన్న గారు ఆ రోజు వారు వంశీచందర్ రెడ్డి గారు అప్పుడు ఎమ్మెల్యేగా ఉండే, ఆచార్య గారు కొంత మెజార్టీ వారు ఓడిపోయిన సందర్భాలు ఉండే. అప్పుడు వంశీచందర్ను కూడా తాత్కాలికంగా సస్పెండ్ చేయడం జరిగింది. నేనేం చెప్పే ప్రయత్నం చేస్తున్నానంటే అవినాష్ గారు, కొన్ని కాన్స్టిట్యూషనల్ థింగ్స్ లో భాగంగా మనం ఇన్ కేస్ క్వశ్చన్ చేయాల్సి వస్తే ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయొచ్చు, ఆ అధికారుల మీద క్వశ్చన్ చేయొచ్చు, ట్రోల్ చేయొచ్చు, ఎగతాళి చేయొచ్చు, మాట్లాడచ్చు, ఏదైనా చేయొచ్చు కాక అది ప్రభుత్వానికి ప్రతిపక్షానికి పంచాయతీగా మనం చూసే ప్రయత్నం చేయొచ్చు. కానీ ఈరోజు జరిగిన విషయం ఏంటంటే
స్పీకర్ గారు ఎవరు ఏం చేసినా కూడా అటు ప్రతిపక్షాన్ని కానీ ఇది ప్రజాపక్షాన్ని కానీ పాలక పక్షాన్ని కానీ ఒక మాట అనడానికి ఒక స్పేస్ ఉంటుంది. కానీ జగదీశ్వర్ రెడ్డి గారు దాన్ని డైవర్ట్ చేసిన అయిపోయేది, కానీ డైవర్ట్ చేయలే. ఎందుకంటే సెకండ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఆ మాట డైరెక్ట్గా అనేసరికి ఆటోమేటిక్ ఏమవుతుంది, నిర్ణయం అయితే తీసుకుంటారు కదా. అప్పుడు హరీష్ రావు గారు కూడా చెప్పే లెక్క ప్రకారం పారా 7.1 క్లాజ్ 120 ప్రకారం ఏది కాన్స్టిట్యూషన్ అని చెప్పి ఒక బుక్, ఇంత పెద్ద బుక్ను చూపిస్తారు. ఆ రోజు 2017లో బుక్ చూపించి ఆ బుక్ లో ఉన్న క్లాజెస్ ప్రకారమే డిగ్నిటీ డెకోరం ఆ ప్రాసెస్ లో భాగంగా మేము సస్పెండ్ చేస్తున్నాం, వెయిట్ చేస్తున్నాం అని చెప్పి చాలా చాలా చెప్పే ప్రయత్నం చేస్తారు. ఈ రోజు అదే హరీష్ రావు గారు జగదీశ్వర్ రెడ్డి గారు వెనకాల ఉన్నారు, అదే మధుసూదనాచారి గారు జగదీశ్వర్ రెడ్డి గారు వెనకాల ఉన్నారు. మరి ఆ రోజు ప్రజాస్వామ్యం గుర్తు లేదా, రాజ్యాంగం గుర్తు రాలేదా, మరి ఇవన్నీ అంశాలు గుర్తు రాలేదా? మధుసూదనాచారి గారి అది ఆత్మగౌరవం దెబ్బతిన్నది, సభా వ్యవహారాలు దెబ్బతిన్నది అనుకున్నప్పుడు ఈరోజు స్పీకర్ గారి ఆత్మగౌరవాలు దెబ్బతిన్నవా, వాళ్ళ అహంభావం దెబ్బతిన్నదా? మరి అట్లా అనుకోవాల్సి వచ్చినప్పుడు పవన్కి ఒక మాట నేను చెప్పే ప్రయత్నం చేస్తా. ఇప్పుడు హామీల గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు దళితులను సీఎం మీరు ఎట్లాగా చేయలే, దానికి మీరు కొన్ని పార్టీ కారణాలు చెప్పారు. అదే విధంగా దళితులు 3 ఎకరాలు ఇవ్వాలి, అది వేరే అంశం. నేనేమంటున్నా, నేనేమంటున్నా అంటే సార్, లేదు నేను చెప్తా వినండి. అంబేద్కర్ విగ్రహాన్ని మీ రాజకీయాల కోసం రాజకీయాల అవసరాల కోసం అవినాష్ గారు అక్క భగవంతుని దయ వల్ల, అవినాష్ అన్న దయ వల్ల నాకు కొంచెం స్పేస్ దొరికింది. ఎందుకయ్యా మధ్యలో లాగుతారు మీరు మాట్లాడుకుంటా? మిమ్మల్ని మీ మీద బిస్కెట్ వేసిన నాకు కొంచెం టైం ఇస్తారు కదా, అందుకోసం నా ప్రయత్నాలు నేను పడను కదా. అంటే నేనేమంటున్నట్టు అవినాష్ గారు 2018లో సరే 2014లో 63 సీట్స్ ఏవైతే బీఆర్ఎస్కి వచ్చినాయో రాజకీయ పునరేకీకరణలో భాగంగా తెలంగాణ అట్లే నిలబడాలన్న కారణం చేత మిగతా పార్టీ ఎమ్మెల్యేని తీసుకున్నారని చెప్పి బీఆర్ఎస్ పార్టీ అనుండే. సరే చాలా మంది పార్టీలు వాటిని సమర్థించినాయి, మీలాంటి జర్నలిస్టులు కూడా సమర్థించారు, మాలాంటి యువతరం కూడా ఆ రోజు సమర్థించిన సందర్భాలు ఉండే. కానీ 2018లో 88 స్థానాలతో బీఆర్ఎస్ అధిక మెజార్టీతో ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఎట్లాగో దళితులు సీఎం చేయలే. కానీ ఒక దళిత నేతను మేము ప్రతిపక్ష నేతగా చేసినాం, సిఎల్పీ నేతగా చేసిన తర్వాత వాళ్ళ చేతిలో ఉన్న సిఎల్పీని గుంజుకుపోయి ఎంఐఎం చేతిలో పెట్టిరు. ఇక్కడ ఇంకో దరిద్రం ఏముంటుందంటే ఎంఐఎం శాసనసభలో ఏమో ప్రతిపక్షం అంట, బయట ఏమో మిత్రపక్షం అంట. మరి ఇదే రాజనీతి మాకు అర్థం కాలే. మరి ఆ రోజు దళితుల ఆత్మగౌరవం ఎందుకో గుర్తు రాలేదు బీఆర్ఎస్ పార్టీ. మరి సో ఇదంతా వాస్తవాలను మనం గతంలోకి తవ్వి తీసుకుంటూ పోతే బీఆర్ఎస్ చేస్తున్న అప్రజాస్వామిక విధానాలు కానీ, రాజ్యాంగ విరుద్ధ విధానాలు కానీ ఇవన్నీ తవ్వుకుంటూ బయటకు రావచ్చు. కానీ వాటిని ఎక్కడ మేము పారామీటర్గా తీసుకొని ఈరోజు జగదీశ్వర్ రెడ్డి గారి మీద మేము ఎక్కడ ఆ కక్ష సాధింపు చేయలే. మేమేమంటున్నాం, వారు స్పీకర్ గారి పట్ల వ్యవహరించిన విధానం కరెక్ట్ కాదు. ఆ ఏకవచన సంభాషణ గానీ, వారిని నలుగురితో నారాయణ కులంతో గోవింద అని చెప్పి చూసే విధానం గానీ, ఎట్ ద సేమ్ టైం కొన్ని విషయాల్లో వాడిని మతమేమో ఒకరు ఎత్తుకుంటారు, కులమేమో మీరు ఎత్తుకుంటారు. కులాలు మతాల మధ్య రాజకీయాలు తప్ప తెలంగాణ అభివృద్ధిని ఆకాంక్షించారా? ఇచ్చిన ప్రజలకు నెరవేర్చారా? రైట్ పావని గారు వెంకట్ గారు పావని గారు ఒక్క నిమిషం నేను ఒకసారి మస్తాన్ గారి దగ్గరికి వెళ్తా. మస్తాన్ గారు, అన్ని పార్టీల స్టేట్మెంట్స్ మీరు విన్నారు, అన్ని పార్టీల నాయకులవి. అసలు ఇవాళ జరిగినటువంటి నిజంగా ఈజీ ఎలిజిబుల్ టు గెట్ సస్పెండెడ్ అట్లీస్ట్ ఫర్ దిస్ శాసనసభ ఈ సెషన్కి? మస్తాన్ గారు మీట్లో ఉన్నారు. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ, పెద్దలకు కూడా. అంటే స్పీకర్ నిర్ణయాన్ని మనం ఎవరూ ప్రశ్నించగలం, కానీ కరెక్ట్ అది స్పీకర్ కి మనం గౌరవించాల్సిన అంశం. అది ఆయన విచక్షణ అధికారం. అంటే శాసనసభకు సంబంధించి కొన్ని అంశాలను ప్రతిపక్ష పార్టీలుగా వాళ్ళు ప్రశ్నిస్తారు, లేకపోతే వాళ్ళని యాక్షన్ తీసుకుంటారు. మనం చర్చించేటప్పుడు ఏంటంటే స్పీకర్ నిర్ణయం అనేది. అయితే టోటల్ గా చూస్తే ఏంటంటే ఇక్కడ ఇందాక మన కాంగ్రెస్ మిత్రులు మాట్లాడారు, నాకు పేరు వెంకట్ నాయక్ గారు. అంటే సార్ ఇప్పుడు ఏదైనా మనం రాజ్యాంగం ప్రకారం చూడాలి సార్. ఇందాక మీరు అన్నదాన్ని నేను విభేదిస్తాను. ఏంటంటే 60 స్థానాలు వచ్చినాయి, 63 వచ్చినాయి కాబట్టి వేరే వాళ్ళ పార్టీని చేర్చుకోవడం అనేది కూడా రాజ్యాంగం ప్రకారం కరెక్ట్ కాదు. అది యువత సమర్థించినా ఎవరు సమర్థించినా అది మనం యాక్సెప్ట్ చేయకూడదు. ఆ రోజు కేసీఆర్ గారు చేసిన తప్పు, ఈ రోజు కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పుగానే చూడాలి మనం. రాజ్యాంగం యాంటీ డిఫెక్షన్ లా తెచ్చింది, అది అంబేద్కర్ గారి రాజ్యాంగానికి సవరణ చేసి తీసుకొచ్చినప్పుడు మనందరం కూడా దాన్ని కట్టుబడి ఉండాలి. దాన్ని ఏ పరిస్థితుల్లో అయినా కూడా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించే వ్యక్తుల్ని మనం రాజ్యాంగ విధుల నుంచి దూరంగా ఉంచాల్సిన విషయంలో ఎవరికి నాకు భేదాభిప్రాయాలు ఉంటాయని నేను అనుకోవట్లేదు. అది ఎవరైనా కావచ్చు, నేను పార్టీలకు అతీతంగా మాట్లాడుతున్నాను. సో ఇంకోటి సార్, ఈ రోజు జగదీశ్వర్ రెడ్డి గారికి సంబంధించి ఇప్పుడు మనం చూడాలి సార్, ఇదంతా కూడా ఈ
ఈ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభానికి ముందు ఆయా పక్షాలు మోహరించిన విధానం మనం చూడొచ్చు. దీనికి స్పెషాలిటీ ఏంటంటే కేసీఆర్ గారు అటెండ్ అవటం అన్నారు. గత సంవత్సర కాలంగా ఆయన గత బడ్జెట్ అప్పుడు అటెండ్ అయ్యారు, ఆ తర్వాత ఇప్పుడు అటెండ్ అయ్యారు. ఈ లోపు ఈ సంవత్సరం 3 నెలల కాలం 4 నెలల కాలంలో ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరిగిందనే ఒక చర్చనీయాంశంగా మారిన పరిస్థితుల్లో కేసీఆర్ గారు కూడా రావటం, కేసీఆర్ గారు వచ్చేలాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా రెచ్చగొట్టే విధంగా కావచ్చు, కవ్వింపు చర్యలు కావచ్చు, అంటే ఆయన ఫామ్ హౌస్ కే పరిమితం అవుతారని, ఇంకా రకరకాలుగా ఇందాక అన్నట్టు మార్చి దాకా అనే మాట కూడా వాడిన వరుస కూడా ఉంది. దానిలో ఆయన వెంకటయ్య నాయక్ గారు చూడలేమో కానీ అది ఆ విధంగా అన్నారు, అనారోగ్యం గురించి మాట్లాడారు. సో అవన్నీ కూడా అవాయిడ్ చేయదగ్గి. నేనేంటంటే అట్లా మోహరించున్నాయి అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీయాలనేమో అటు బీఆర్ఎస్ పార్టీ, ఇటు కాంగ్రెస్ పార్టీ ఏమో సర్వశక్తులు అందరినీ కూడా మోహరించిన పరిస్థితుల్లో బీరైంది. అయితే నేను అనుకునేందుకు కొద్ది రోజులు జరిగాక అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు, బడ్జెట్ ప్రవేశపెట్టేదాకా ఇది ఉంటాం. అసలు ధన్యవాదాలు తెలిపే తీర్మానం దగ్గరే బీనైపోయింది, యాక్షన్ రియాక్షన్ అన్నట్టుగా. అయితే ఇక్కడ ఏమైందంటే ఇక్కడ మనకి అర్థమవుతుంది ఏంటంటే, ఇక్కడ ఆయన స్పీకర్ గారి మీద కామెంట్ అనేది ఆ మొత్తం ఎపిసోడ్ లో నాకైతే ఏమనిపిస్తుంది అంటే, జగదీష్ రెడ్డి గారు చెప్పడం ఏంటంటే ఆయన రెఫరీగా ఉంటారు అనుకున్నాము, ఆయన వన్ సైడ్ గా నిర్ణయం తీసుకుంటారు అనుకోలేదు అనేది అన్నారు. నిజానికి గవర్నర్ ప్రసంగం మీద ధన్యవాదాలు తెలుపుతూ ఆయన ఏం చేశారంటే, జగదీష్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలు, రైతులు పడుతున్న ఇబ్బందులు, కరెంటు లేకపోవటాలు, ఇంకా అనేక రకాలైన సమస్యలన్నింటినీ కూడా ఏకరూపు పెడుతూ ఆయన ప్రభుత్వాన్ని నిలదీసే ప్రయత్నం చేశారు. ఆ నిలదీసే ప్రయత్నంలో భాగంగా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కౌంటర్ ఇచ్చింది. ఆ కౌంటర్ ఎక్కడ ఆయన అసహనం ఫీల్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ సభ్యులకేమో వాళ్ళందరి చేత జగదీష్ రెడ్డి గారిని, కేసీఆర్ గారిని ఏం చేసే విధంగా మాట్లాడుతున్నారు, ఈయనకేమో తక్కువ టైం ఇస్తున్నారు. ఆ నేపథ్యంలో స్పీకర్ గారు ఇంటర్ఫీర్ అయ్యి, మీరు గవర్నర్ గారి ప్రసంగానికి మాత్రమే మీరు కన్ఫైన్ అయి ఉంటే ధన్యవాదాలు తెలపడానికి ఇదంతా ఉండేది కాదు, దాని మీదే కన్ఫైన్ అవ్వండి, గత అదే ప్రభుత్వం వైఫల్యాలు కానీ అవన్నీ ఇప్పుడు మాట్లాడే అంశం కాదని ఆయన చెబుతూ ఆయన అన్న మాటలకి అప్పుడు జగదీష్ రెడ్డి గారు ఏమన్నారు, నేను కౌంటర్ ఇస్తున్నాను సార్, మీ వ్యాఖ్యల మీద కూడా నేను కౌంటర్ చెప్తున్నాను, కామెంట్ చేస్తున్నానని చెప్పేసి చెప్పే మరీ చేశారు. ఏంటి, మీరు పెద్ద మనిషిగా ఉండాలి, మీరు పెద్ద మనిషిగా ఉండకుండా ఇట్లా స్పీకర్ గా కూర్చున్నారు, ఈ సభ అనేది మీ సొంతం కాదు అనే మాట, అంటే మీ సొంతం కాదనే మాట మాత్రం అది అబ్జెక్షనబుల్ అనమాట. డెమోక్రటిక్ దీనిలో ప్రజాస్వామ్య దేవాలయంగా భావించిన దానిలో స్పీకర్ ని ఒక అత్యున్నత పదవిగా మనం భావిస్తాము. దాన్ని ఆయన చర్యల్ని ఎవరు కూడా ప్రశ్నించే పరిస్థితి కూడా ఉండదు. అంటే ఆయన బాడీ లాంగ్వేజ్ అదే, ఉంటే ఉంటాను లేకపోతే వెళ్ళిపోతాను సార్ అంటే, మీరు కనుక చూసుంటే అసెంబ్లీ సమావేశాల సందర్భంగా జగదీష్ రెడ్డి గారు అన్నమాట, ఒకటి మీ సొంతం కాదని చెప్తూనే స్పీకర్ గారిని, నేను మాట్లాడిన దాంట్లో తప్పకుండా ఉంటే ఉంటాను లేకపోతే వెళ్ళిపోతాను సార్, ప్రజలందరూ చూస్తున్నారు అనేది ఆయన బాడీ లాంగ్వేజ్. అంటే స్పీకర్ గారిని ఏం చేస్తూ ఆయన బాడీ లాంగ్వేజ్ కొద్దిగా అహంకార పూర్తిగా ఉందనేది అక్కడ వెల్లడైన అంశం. ఆయన హక్కుల గురించి లేదా ప్రభుత్వ వైఫల్యాల గురించి మాట్లాడటం తప్పులేదు, కానీ ఆ స్పీకర్ గారిని ఆ విధంగా ఈ సభ మీ సొంతమే కాదు అనే మాట మాత్రం అబ్జెక్షనబుల్ అనేది అక్కడే కనిపిస్తా ఉంది. అయితే ఇప్పుడు చర్చ జరుగుతుందంటే ఆ ఒక్క వాక్యానికే, ఆ ఒక్క పదానికే ఆయన్ని ఈ సెషన్స్ మొత్తం సస్పెండ్ చేయాలంటే అది ప్రభుత్వ వ్యూహంలో భాగం అనమాట. శాసనసభ వ్యవహారాల మంత్రి కావచ్చు, సీతక్క గారు కావచ్చు, ఆమె అయితే అసలు ఇంకా ముందుకు వెళ్ళి అసలు శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయమన్నారు. సో నిజానికి అది అంత పెద్ద నేరం కాదు. నిజానికి ఈ గతంలో మీరు ఇప్పుడు మధుసూదనాచారి గారి ఇన్సిడెంట్లు కానీ అవన్నీ కోర్టు చేసిన పరిస్థితి చూసినప్పుడు అసలు ఒక సభ్యుడు ఒక స్పీకర్ అంటే అది ఏం చేస్తారంటే, విచారం వ్యక్తం చేస్తున్నాను, రికార్డు తొలగిస్తున్నాను, నేను ఒకవేళ మీ మనసు నొప్పించుంటే వాటిని వెనక్కి తీసుకుంటున్నాను అనేది కూడా అంటారు. బీఆర్ఎస్ అదే తీసుకుంది స్టాండ్. ఏంటి, వాళ్ళు వెంటనే వెళ్ళి డెమోక్రటిక్ గా అంబేద్కర్ విగ్రహం దగ్గరికి వెళ్ళి నిరసన తెలియజేయటం, రేపు పొద్దున ప్రభుత్వ దిష్టి బొమ్మలు అంటే వాళ్ళు కూడా ఏంటంటే ఇంకా ప్రభుత్వం మీద స్పేర్ చేయదలుచుకోలేదు, ఆల్రెడీ వాళ్ళు రద్దు సభలకి సిద్ధం చేసుకుంటున్నారు కార్యకర్తలు. సో అక్కడ శాసనసభలో నిలదీయాలంటేనో ఇలాంటి పరిస్థితి ఎదురైంది. సో ఇక ముందు కూడా వీళ్ళకి వాయిస్ నొక్కే ప్రయత్నం చేస్తారు, ఎందుకంటే వాళ్ళు వీడియోలు కూడా బయట పెట్టుకుంటున్నారు. వాళ్ళు డిమాండ్ ఏంటి, బీఆర్ఎస్ డిమాండ్ కూడా వీడియోలు కూడా బయట పెట్టండి, ప్రజలు తెలుసుకుంటారంటున్నారు. మరి ప్రభుత్వం కానీ స్పీకర్ కానీ దాని మీద ఎట్లా స్పందిస్తారో చూడాలి. నిజానికి ఏంటంటే అటు బీఆర్ఎస్ కూడా ఒక పక్కన శాసనసభ మండలి ఎన్నికలకు వెళ్ళలేని ఒక అసక్తత, అసహనం కూడా వాళ్ళలో ఉంది. అలాగే ప్రభుత్వ వైఫల్యాల మీద ఇంకా ముందుకెళ్ళాలి. కేసీఆర్ గారి మీద ఒంటికాలతో లెగుస్తా ఉన్నారు, ఆయన కించపరుస్తా ఉన్నారు. ఆయన తెలంగాణ సాధించినప్పటికీ కూడా ఆయన ఏమాత్రం గౌరవం ఇవ్వట్లేదు అనే దాని మీద
వెళ్తూ వాళ్ళు కూడా రెడీ అయిపోయారు. రథోత్సవ సభలకు వెళ్ళాలంటే రేపు ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల్ని వాళ్ళు సమీకరించుకునే పరిస్థితి కూడా రావాలి. శాసనసభను అందుకు వేదికగా చేసుకున్నారు. అందుకనే కేసీఆర్ గారు ఒక మీటింగ్ పెట్టారు. ప్రతి ఎమ్మెల్యేకి గ్రౌండ్ వర్క్ చేసుకొని వాళ్ళ ప్రిపరేషన్ ఏ అంశాల మీద ప్రశ్నించాలి, ప్రభుత్వాన్ని నిలదీయాలి, అదేవిధంగా సుప్రీంకోర్టు అక్షంతలు వేసినా కూడా ఆ విధంగా శాసన సభ్యుల్ని వాళ్ళ లాక్కోవటం ఇవన్నిటి మీద రెడీ అయిన నేపథ్యంలో ఈ రోజు గొంతు నొక్కితే రేపు ఇంకా రాబోయే సమావేశాల్లో ఇక మాకు అవకాశమే ఇచ్చే పరిస్థితి ఉండదు. కాబట్టి అందుకని వాళ్ళు ఇప్పుడే రెడీ అయిపోయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పుడు దీన్నే వాళ్ళు కూడా అవకాశం ఎంచుకున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా ఆ విధంగా ముందుకు పోతాయి. అయితే ఇప్పుడు ఏంటంటే అది కాంగ్రెస్ పార్టీ వాళ్ళని దూషించుతానో ఇంకోటో కాకుండా స్పీకర్ మీదకి మళ్ళటంతోనే ఇదంతా కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దానికి సెషన్ మొత్తం సస్పెండ్ చేయడం అనేది కొద్దిగా సీరియస్ చర్య అయినప్పుడు కూడా నిజానికి అది ఒక చర్చనీయాంశం. ఒక 2 రోజులు ఏమన్నా దాని మీద స్పీకర్ గారు పిలిచి మాట్లాడతారనేది నేను అనుకున్నా. గతంలో ఉన్న సాంప్రదాయాలు అన్ని చూస్తే జగదీష్ రెడ్డి గారిని పిలిచి, ఎందుకంటే ఆయన విద్యాశాఖ మంత్రిగా చేశారు, అదేవిధంగా గతంలో విద్యాశాఖ మంత్రి, తెలంగాణ రాష్ట్రానికి తొలి విద్యాశాఖ మంత్రి ఆయన. సో తెలంగాణ రాష్ట్రానికి పోలిట్ బ్యూరో సభ్యుడిగా కూడా చాలా ఎక్స్పీరియన్స్ మ్యాన్. బట్ పిలిచి మాట్లాడతారని, ఎందుకంటే స్పీకర్ గారు కూడా అన్నారు మీరు చాలా సీనియర్ మెంబర్, ఇలా మాట్లాడితే కరెక్ట్ కాదని. సో అలా ఆయన పిలిచి మాట్లాడతారనేది నేనైతే అనుకుంటున్నాను. రైట్ వస్తాను నేను మళ్ళీ మస్తాన్ గారు మీ దగ్గరికి వస్తా. పవన్ గారు, ఇందాక మీరు వెంకట నాయక్ మాట్లాడుతూ ఉంటే మీరు ఏదో మాట్లాడబోయారు, ఒకసారి అది కంటిన్యూ చేయండి. దాని తర్వాత మీరు ఇందాక మాట్లాడుతూ ఇంకో మాట అన్నారు, అసెంబ్లీలో సభాపక్ష నేతగా ఉండాల్సినటువంటి సీఎం లేని అసెంబ్లీ ఎందుకు అని అన్నారు. ప్రతిపక్ష నాయకుడు లేని అసెంబ్లీని కూడా గత కొన్ని రోజులుగా మనం చూస్తూనే ఉన్నాం. కొన్ని సెషన్స్ ప్రతిపక్ష నాయకుడు అని చెప్పుకునేటువంటి కేసీఆర్ గారు లేని అసెంబ్లీ ఏ విధంగా ఉంటుందో, రేవంత్ రెడ్డి లేని అసెంబ్లీ కూడా అదే విధంగా ఉంటుంది. అసెంబ్లీ నేత, ప్రతిపక్ష నేతగా కేసీఆర్ వచ్చినప్పుడు మీరు ఈ మాట అనుంటే మేబీ దానికి ఏమంటారు, వెరీ మచ్ అథెంటిసిటీ ఇంకెక్కువ వచ్చి ఉండేదేమో. అవినాష్ గారు, సభ్యులు మాట్లాడడానికే సమయం ఇస్తలేరు, మైకులు కడిగేస్తాను. సభ్యులు మాట్లాడి ఎమ్మెల్యేలు మాట్లాడిన దానికే సమాధానాలు చెప్పలేక వాళ్ళని సస్పెండ్ చేస్తాను. రేపు కేసీఆర్ గారు మాటలు మాట్లాడితే ఆ మాటల వర్షానికి తట్టుకొని జవాబులు చెప్పే సామర్థ్యం గల నాయకుడు ఎవరన్నా ఉన్నారా? నేను ఒక మాట చెప్తా పవన్ గారు, ఐఎమ్ సారీ, మీరు చెప్పిన దానికి నేను ఒక మాట చెప్తా. వీళ్ళ దగ్గర సమాధానాలు లేకపోయి ఉండొచ్చు కాక, కానీ తెలంగాణ సమాజానికి కేసీఆర్ మాటలు అవసరం. తెలంగాణ సమాజం చైతన్యపడాలి అనంటే, ఈ ప్రభుత్వం సరిదిద్దుకోవాలంటే తన తప్పులనైనా, రేవంత్ రెడ్డి చాలా క్లియర్గా చెప్పాడు, మేము కొత్త వాళ్ళం, మాకు ఏంటో ఎలానో తెలియదు, కేసీఆర్ గారు మీ గైడెన్స్ మాకు కావాలని 2-3 శాసనసభల్లో చెప్పాడు. ఇప్పుడు గైడెన్స్ కావాలని అనేటైనా మార్చరీలకు పోవాలని కోరుకుంటారా అండి? అదేనా గౌరవం? ఒక ప్రతిపక్ష నాయకుడికి ఇచ్చే గౌరవం అదేనా? మార్చరీలకు పోవాలనేసి ఏం మాట్లాడుతున్నాడు? ప్రతి విషయంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ గారి చావును కోరుకుంటూ మాట్లాడుతున్నాడు తప్ప ఎక్కడైనా గౌరవం ఇచ్చిందా? ఇలాంటి ఖండించడానికైనా సరే కేసీఆర్ రావాలి కదా. ఇలాంటి ఖండించి కరెక్ట్ గా ఇది మాట్లాడడం కరెక్ట్ కాదు అబ్బాయిలు అని చెప్పడానికైనా రావాలి కదా పెద్ద వ్యక్తి. అరే మైకులే ఇస్తలేరు కదా, మాట్లాడడానికే మైకులు ఇస్తలేరు. ఈ విషయం మాట్లాడనిస్తారా? సమయం ఇస్తారా? చెప్పండి అవినాష్ గారు. ఇవ్వకపోతే తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోదు కదా. పవన్ గారు ఒక్క మాట నేను ఒక్కటే మాట్లాడుతున్నా. 2023 డిసెంబర్ 7వ తారీఖు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఇప్పటి వరకు టిల్ టుడే ఈ రోజు వరకు మనం మాట్లాడుతున్న వరకు కేసీఆర్ గారు అసెంబ్లీలో ఎన్ని నిమిషాలు, ఎన్ని సెకండ్లు, ఎన్ని గంటలు మాట్లాడారో చెప్పండి. మాట్లాడిన మాటలు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కట్ చేసిందో చెప్పండి. అప్పుడు మీరు ఏమన్నా కూడా మేము పడడానికి సిద్ధంగా ఉంటాం. వెంకట్ గారు ఎలక్షన్ల ముందు తెలంగాణ ప్రజలకు కేసీఆర్ గారు చెప్పాల్సింది చాలా చెప్పిండు. మోసపోతే గోసపడతాం. వెంకట్ గారు లెటర్ కంప్లీట్. అవినాష్ గారు, వెంకట్ గారు మీకు చెప్తున్నా నేను, కేసీఆర్ గారు ప్రతి సభలో చెప్పిండ్రు తెలంగాణ ప్రజలకు, తెలంగాణ సమాజానికి కాంగ్రెస్ పార్టీ 60 ఏళ్ల నుంచి మనల్ని గోసపెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఆచార్య గారు మీ దగ్గర కూడా వస్తా. అధికారంలోకి వస్తే నీళ్లు మాయమైతే, రైతు బంధు మాయమైతది, రైతుల పరిస్థితి అగమ్య గోచరం అవుతుంది అని చెప్పిండు. అదే జరుగుతున్నది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో. అంటే ఒక మాట పవన్ గారు
పవన్ గారు ఒక మాట అంటే మనం ఎలాగో అధికారం కోల్పోతాం, మనం తప్ప ఇంకెవరు ఈ అప్పులు ఇంతకంటే ఎక్కువ అప్పులు తేలేరు, మనం తప్ప ఇంకెవరం దీన్ని సరిగా పాలించలేము అనేటువంటి ఉద్దేశమా కేసీఆర్ అయితే అప్పటికే ఆయన క్లియర్ గా చెప్తా ఉన్నాడు అన్నట్ట. అవినాష్ గారు తెలంగాణను తీసుకొచ్చిండు. ఆయన తీసుకొచ్చిన తెలంగాణను ఏ విధంగా 10 ఏళ్లలో ఏ విధంగా అగ్రగామిగా దేశంలో నిలిపిందో అందరికీ తెలుసు. ప్రపంచంలోనే నెంబర్ 1 గా అంటే దేశంలోనే నెంబర్ 1 చేసి ప్రపంచ స్థాయిని మన అంటే ప్రపంచం కూడా మన అప్పు పుడతలేదు నెంబర్ 1 అయితే రూపాయి అప్పు పుట్టాలి, అప్పు కూడా పుడతలేదు. భూములు అమ్ముతాను, తాకట్టు పెడతాను, అభివృద్ధి నేర్చుకునే పరిస్థితి అంటే అప్పు పుడతలేదు బయట. రైట్, ఒక్క నిమిషం పవన్ గారు చెప్పుకుంటే సిగ్గుచేటు, చెప్పుకుంటే సిగ్గుచేటు అక్క, చెప్పుకుంటే సిగ్గుచేటు. నేను మాట్లాడగలను మీకు, నేను మాట్లాడగలను. వెంకట్ పవన్ గారు ఒక్క నిమిషం పవన్ గారు వెంకట్ నేను ఒక్క మాట ప్లీజ్. లాస్ట్ 7,500 కోట్లు రైతు బంధు పేరున వాళ్ళు అధికారం దిగకంటే ముందు ఉంచిన పైసలు కూడా రింగ్ రోడ్ ని తాకట్టు పెట్టించిన పైసలే. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ అందరూ ఈ విషయాన్ని గ్రహించాలని కోరుకుంటున్నాను. ఇది వాస్తవం, ఇది పావని గారు వెంకట్ గారు ఒక్క నిమిషం. మస్తాన్ గారు మీరు పాయింట్ ఏదో రేస్ చేయబోతా ఉన్నారు, మీ తర్వాత నేను ఆచార్య గారి దగ్గరికి వెళ్తా. మేడం పావని గారు, ఇప్పుడు ఎన్నికలు అనేది ముగిసిపోయిన అధ్యాయం. ఎందుకంటే ఆ ఎన్నికల్లో ఎవరు చెప్పాల్సిన వాళ్ళు ప్రజలకు చెప్తారు, ఎవరు వాళ్ళకి మేలు చేశారనేది వాళ్ళు నమ్మారు. అది మోసపోతామా అంటే ఇప్పుడు కేసీఆర్ గారిని తెలంగాణ తెచ్చారని నెత్తి మీద పెట్టుకున్నారు 2 times. ఆ 2 times లో వాళ్ళు ఆశించిన జరగలేదు కాబట్టి వాళ్ళు ఓడించారు, దానిలో ఎటువంటి సందేహం లేదు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ బాగా మేలు చేయకపోతే మీరు చెప్పిన ఇదే జరుగుతుంది, మోసపోతాం అనేది జరిగింది. అది అయితే ఇప్పుడు ఏంటంటే 2000 ఇప్పుడు వాళ్ళు ఎన్నికలకు వెళ్ళినప్పుడు వాళ్ళు కేసీఆర్ గారు చెప్పిన మాటలు ఆయన పరిపాలన చూసిన తర్వాతే వాళ్ళని అధికారంలోకి తెచ్చారు. ఇప్పుడు నేననేది ఏంటంటే ఇప్పుడు జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడి మీరు అన్న దాంట్లో ఏకీపిస్తాయి. ఏంటంటే వాళ్ళు ఇప్పుడు వెంకటయ్య నాయక్ గారు చెప్పినట్టు వాళ్ళు మాట్లాడడానికి అవకాశం ఇవ్వకుండా మాట్లాడే వ్యక్తిని బుల్డోజ్ చేసుకుంటా సెషన్ మొత్తం సస్పెండ్ చేస్తే ఏ విధమైన సంకేతాలు ఇచ్చినట్టు? అరే ఇట్లా మాట్లాడితే వీళ్ళు బయటికి పంపించేస్తారు కదా. ఇప్పుడు పక్కన రేవంత్ రెడ్డి గారు రండి మాట్లాడండి గైడెన్స్ ఇవ్వండి అంటున్నారు. జగదీశ్వర్ రెడ్డి అనే వ్యక్తి కూడా మంత్రిగా చేశారు, సీనియర్ ఆయన చెప్తా ఉన్నప్పుడు ఆయన విమర్శలు కాకుండా మిగతా ఆయన్ని తీసుకోవచ్చు సద్విమర్శలుగా ఉంటే. ఒక సెషన్స్ మొత్తం ఆయన్ని సస్పెండ్ చేయడం ద్వారా ప్రతిపక్షం గొంతునెత్తే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అంటే మస్తాన్ గారు నేను ఇందాక పాయింట్ అన్నాను, సస్పెండ్ చేయలేదు సార్. ఇంకా డిస్కషన్ ఎట అవుతుంది? స్పీకర్ గారిని అన్న విధానాన్ని బట్టి సస్పెండ్ చేసిర్రు కాంగ్రెస్ పార్టీ. నేనేమంటున్నా ఒక విషయం రాజకీయంగా చూపియండి ఏమైతే చూపియండి. మస్తాన్ గారు మీరు కూడా చూడాలి ఆ వీడియోని కూడా. మీరు అన్నదానికి వస్తా ఓకే. మరి మీ సీతక్క గారు మంత్రి గారు డిమాండ్ ఏంటి? శాసనసభ్యత రద్దు చేయమంటారండి మీరు? ఆయన ఒక్కరే కాదు, సీతక్క ఒక్కరే కాదు, వెంకట్ గారు ఒక మాట సీతక్క ఒక్కరే కాదు, దాదాపు 8 మంది ఎమ్మెల్యేలు లైవ్ లో నిలబడి మొత్తం పూర్తిగా ఆయన్ని శాసనసభ మొత్తం సస్పెండ్ చేయండి అని అన్నారు. ఇన్ఫాక్ట్ ఆయన శాసనసభ సభ్యత్వాన్ని కూడా సస్పెండ్ చేయన్నారు. ఎమ్మెల్యేగా ఉండి, సరే ఒక్క నిమిషం అండి, ఎమ్మెల్యేలుగా ఉండి అలా మాట్లాడటం కరెక్టేనా? ఆయన అన్నటువంటి మాట వస్తా వెంకట్ గారు ఒక్క నిమిషం. వాళ్ళు గొంతు నొక్కే ప్రయత్నం కదా. నేననేది ఓకే మీరు విత్డ్రా చేయండి కాదండి. వాళ్ళు నిజమైన చర్చ జరగాలంటే మీరు వర్డ్స్ విత్డ్రా చేసుకోండి సార్, మేము సస్పెన్షన్ వచ్చేస్తాం. విషయం ఏంటంటే మీరేం ప్రత్యేకం కాదు కదా, మా ఎమ్మెల్యే లాగే మీరు కదా అని ప్రయత్నం చేసిర్రు. మేమేమంటున్నాం 2017లో కూడా ఎటువంటి చర్చలు జరపకుండా సంపత్ గారిని, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని సస్పెండ్ చేసి అసలు మొత్తానికి శాసనసభ నుంచి బయటకు పంపించేసారు కదా. గుర్తు రాలేదా? స్పీకర్ గారి నిర్ణయాన్ని ఎవరు ప్రశ్నించజాలం. ఆయన్ని ఆ విధంగా మీ సొంతం కాదనే మాట అనేది ఆయన ఉచ్చరించడం తప్పని ఇందాక కూడా అన్నాం మనం. దానికోసమే సస్పెండ్ చేయడం జరిగింది. అవును సార్, నిర్ణయాలు ఎట్లా తీసుకుంటారండి? అర్థం కావట్లే, ఏకపక్ష నిర్ణయాలు ఎట్లా తీసుకుంటారు? రైట్, ఒక్క నిమిషం ప్యానల్ మెంబర్స్ ఒక్క నిమిషం ఆచార్య గారి దగ్గరికి వెళ్దాం. ఆచార్య గారు
అది కాన్స్టిట్యూషనల్ పోస్ట్ కాదు, దాని ఏకపక్ష ఆచార్య గారు వెంకట్ ఒక్క నిమిషం ఆచార్య గారు ఆచార్య గారు కంప్లీట్ చేద్దాం. యా ఆచార్య గారు, ఇప్పుడు ఏకపక్ష నిర్ణయాలు ఎట్లా తీసుకుంటారు అనేటువంటి అంశం కానీ ఇతరత్ర సభను నడిపే నాయకునికి అనుభవం లేకుండా సభలో ముఖ్యమంత్రికి ఉండాల్సినటువంటి వ్యక్తి బాధ్యతాయుతంగా వ్యవహరించకపోవడం ఒకటైతే, సభల ప్రతిపక్ష నాయకుడు లేకపోవడం వల్ల వారి పార్టీకి సంబంధించిన వాళ్లకు అవకాశాలు వచ్చినప్పుడు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇవాళ ఇలా అబాస్ పాలు కావడం జరుగుతున్నది. వాళ్ళ ముఖ్యమంత్రి గారు ఏది చెప్పినా కూడా ప్రజల పక్షాన ఉండి మాట్లాడవలసినటువంటి బాధ్యత ప్రతిపక్ష నాయకుడు. ప్రతిపక్ష నాయకుని బాధ్యతని తన ఒంటి మీద పెట్టుకొని ఇంట్లో కూర్చొని ఇవాళ వీళ్ళకే జవాబు చెప్తలేరు, ఆయన వస్తే ఏం చెప్తారు, ఆయన అప్పుడే చెప్పిండు ఎలక్షన్లు అప్పుడు అంటే, ఆయన ఎలక్షన్లు అప్పుడు చెప్పిండు కాదు, అప్పుడు ఎప్పుడు తిప్పుకోవాలరా నాయన ఈయనని ఆయన తిప్పిండు. ఇవాళ ఈయన ఎప్పుడు తింపాలరా నాయన అని అప్పుడే ప్రజలు సిద్ధమైంది. నేను ఏమంటున్నంటే సభను సజావుగా సాధించి ఒక గౌరవప్రదంగా నడపాల్సినటువంటి సభ కాదు ఇది. దీని అంతటికి కారణం ఆనాడు కేసీఆరే. ఈ మాటలకు, ఈ చేష్టలకు, ఈ అన్పార్లమెంట్ వర్డ్స్ కు మూల కారణమే ఆయన. ఇవాళ ఆయనను చూసిండు ఈయన కాపీ కొడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఇవాళ స్ట్రెచ్చర్ మీదకి వెళ్ళి చక్కగా అక్కడనే పోతారు ఇక్కడనే పోతారు అని ఏ భాష అవసరమా అది? నీ ప్రభుత్వ విధానము, నువ్వు చేస్తున్న పని, నువ్వు చేస్తున్నటువంటి విధానం చెప్పు. ఇక స్ట్రెచ్చర్లు రేపు మార్చురికి పోతారు ఇక్కడ పోతారు, ఏ అవసరం ఆ తెలంగాణ ప్రజలకు? ఈ భాష ఇవాళ అనుభవం ఉన్న ఆయన్నేమో ఇంట్లో కూర్చున్నాడు, అనుభవం లేని ఆయన్నేమో ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. సభల కాంగ్రెస్ లో కూడా అనుభవం ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఇక్కడ కూడా ప్రతిపక్షంలో కూడా అనుభవం వాళ్ళు ఉన్నారు. వాళ్ళ నోర్లకు బట్టలు కట్టి బాధ్యతలు ఎగరుకున్నప్పుడు ఇవాళ జగదీశ్వర్ రెడ్డి గారు నిజంగానే స్పీకర్ ని మాట్లాడితే ఆయన మీద ఒక చర్య తీసుకొని, కానీ సస్పెన్షన్ అనేది ఎంతవరకు సమంజసం అనే దాని మీద డిబేట్ ఇక్కడ ఆలోచన చేయాలి. మనం కూడా ప్రతిదాన్ని కూడా ఇవాళ నాకు బీజేపీ నేను ఉన్నప్పుడు నేనేదో కాంగ్రెస్ ని విమర్శించడం, నేనేదో టిఆర్ఎస్ ని విమర్శించడం, అంత మాత్రాన నేనేదో ప్రతి దాంట్లో అడ్డం పడి నేనేదో చెప్పడం కాదు. సబ్జెక్ట్ అయింది. ఇవాళ జగదీశ్వర్ రెడ్డి గారు అన్న మాట ఏంది, దానికి ఎంతవరకు పనిష్మెంట్ ఇవ్వాలి? మన ముఖ్యమంత్రి మిగతా వాళ్ళు దీని మీద నిజమే ఇప్పుడు స్పీకర్ ని ఆ రకంగా మాట్లాడడం తప్పే, నేను ఒప్పని అంటలేం. స్పీకర్ బాధ్యత అది. వాళ్ళ హైకోర్టు అయినా సుప్రీంకోర్టు అయినా తుది నిర్ణయం స్పీకర్ కి ఎందుకు ఇస్తున్నారు? ఆయనకు ఉండాల్సినటువంటి విధులు బాధ్యత ఆయనకుంటది, కాబట్టి ఆయనను గౌరవించాల్సిన బాధ్యత సభ్యులకు ఉంటది. మరి ఇలా సభ్యులం నేనెంత నువ్వంతా అంటే మరి నువ్వు పోయి మీద కూర్చోసుతాం, కూర్చోలేడు కదా ఈయన పోయి మీద. ఎవరి గౌరవాన్ని మనం కాపాడాలి. వాళ్ళ ముఖ్యమంత్రి కూడా ఉందాతనంగా వ్యవహరించాలి. దానికి ప్రతిపక్ష వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో గట్లే ఉంది, తెలంగాణలో గిట్లనే ఉంది. ముఖ్యమంత్రులు అయిన వాళ్ళు ప్రతిపక్ష నాయకుడు ఉంటే కూర్చొని ఉండాగా మాట్లాడతలేరా అండి? ఎక్కడ మాట్లాడితే సందర్భాలు లేవా? ఏ రాష్ట్రముల ముఖ్యమంత్రిగా బాధ్యత పోయినంత మాత్రాన ఇంక ఇంటికాడనే కూర్చుంటురా పదవులు తీసుకొని? కాదు కదా. మనం నిన్ననే ముఖ్యమంత్రిగా అది ఏమన్నాడు కేసీఆర్ గారు, మీరు అందరూ తప్పక హాజరు కావాలంటే ఈయన తప్ప, ఈయననేమో హాజరు కాడు, మీరు అందరూ హాజరు కావాలి. గురు కింద సామెత లేకున్నది ఇది. కాబట్టి కొద్దిగా మనం కూడా ఆలోచన చేసి చెప్పాలి. ఓ పార్టీకి ఉండొచ్చు, నేను బీజేపీకి, ఒకరు టిఆర్ఎస్, ఒకరు కాంగ్రెస్, అంత మాత్రాన ఇక మొత్తం పూసుకొని తిరుగుడు కాదు కదా. ఓ బాధ్యతతోటి వ్యవహరించాలి. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా హుందాగా మాట్లాడాలి, హుందాగా వ్యవహరించాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఈ రాష్ట్రం చాలా ఇబ్బందులలో ఉంది. ఇవాళ ఈ రాష్ట్రాన్ని కాపాడవలసిన బాధ్యత అందరిపైన ఉంది. కేవలం ముఖ్యమంత్రి అయితే రేవంత్ రెడ్డి పైన కాదు, ప్రతిపక్ష నాయకుడు కూడా ఇవాళ కేబినెట్ మినిస్టర్ హోదాతోటి ప్రతిపక్ష నాయకుడికి బాధ్యత ఉంది. ఇవాళ 8 మంది మేము గెలిచిన మా మీద కూడా బాధ్యత ఉంది. ప్రతి శాసనసభ్యుని మీద కూడా బాధ్యత ఉంటది. అది గుర్తెరిగి వ్యవహరించాలి. ఏది పడితే అది మాట్లాడి ఎట్లా పోయి కించపరచాలి, కాబట్టి అవమానం చేయాలి. కాబట్టి ఇక్కడ ఆయన వాళ్ళని అవమానం చేయాలి, అక్కడ ఆయన వీళ్ళని అవమానం చేయాలి. అది మంచిది కాదు.
వాళ్ళ టీఆర్ఎస్లు ఉన్న వాళ్ళు మళ్ళీ తక్కువలా స్పీకర్ చేతులకి వెళ్ళి తీసుకొని స్పీకర్ కు కాయిదాలు ఇసిరి కొట్టే సందర్భాలు అన్ని పార్టీలలో ఇవన్నీ చేసిన వాళ్ళే. కానీ అటువంటివి జరగకుండా మనం హుందాతనంగా చేస్తే బాగుంటది. ఇది మా అభిప్రాయం. రైట్ ఆచార్య గారు చాలా సింపుల్గా అండ్ చాలా క్లియర్గా చెప్పారు. మేబీ ఈజ్ ఫ్రమ్ బీజేపీ అయి ఉండొచ్చు కాబట్టి హుందాతనం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అనేటువంటి చాలా క్లియర్గా చెప్పారు. రైట్, ఇప్పుడు నేను వెంకట నాయక్ గారి దగ్గరికి వెళ్తాను. వెంకట్ గారు, నేను ఆచార్య గారు చెప్పిన మాటనే కంటిన్యూ చేసుకుని పోతా సార్. యాక్చువల్ విషయం ఏంటంటే రాజకీయాలు ఇప్పుడు 10 సంవత్సరాలు వాళ్ళు ఉన్నారు, ఒక 5 సంవత్సరాలు మేము ఉంటాం, తర్వాత 5 సంవత్సరాలు ఉంటామేమో, 10 వాళ్ళు అనుకున్నప్పుడు ఎప్పుడైనా చేంజ్ అవుతుంది. అది ఎలా వెంకట్ గారు చేంజ్ దగ్గర ఆగిపోయారు. చేంజ్ని ఆయన వెల్కమ్ చేస్తున్నట్టు లేదనుకుంటా, లేదంటే ఆ 10 సంవత్సరాలు అనేది కంటిన్యూషన్ ఆయనకి ఉండడం కోసం. ఎందుకంటే ఏకవచనంతో మాట్లాడాలనుకుంటదు, బయట ఎంతైనా చనువు ఉండొచ్చు కాక, కానీ అక్కడ దానికి విలువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, ఇప్పుడు పార్లమెంట్ విషయానికి వచ్చినప్పుడు ఓం బిర్లా గారు వాళ్ళు సమయం ఇచ్చే కాడ మాట్లాడే కాడ కానీ అక్కడ రాహుల్ గాంధీ గారిని కూడా దిశానిర్దేశం చేసి కొంత రెగ్యులేట్ చేసే ప్రయత్నం చేస్తారు. రాహుల్ గాంధీ గారు పార్టీగా ఒక ప్రతిపక్ష నేతగా బీజేపీతో ఎటువంటి కాన్ఫ్లిక్ట్ అయినా ఉండొచ్చు కాక, కానీ ఓం బిర్లా గారిని కన్నా అక్కడ కించపరిచే ప్రయత్నం కనుక చేస్తే వ్యక్తిగతంగా అది స్పీకర్ పదవికి కించపరిచే ప్రయత్నం చేసినట్టుంటది. కాబట్టి విషయం ఏమంటున్నా అంటే అవినాష్ గారు, రాజకీయాల్లో బండ్లు అయితే ఓడలు అయితే, కానీ రాజ్యాంగబద్ధ వ్యవస్థలు కానీ సంస్థలు కానీ ఆ రాజ్యాంగబద్ధ కొన్ని పోస్టులు కానీ అవి చాలా విలువతో కూడుకున్న అంశాలు అవి. మీరు మీకు చెప్పాలి ఒక విషయం. యాక్చువల్గా 2017లో వాళ్ళు ఈ సంపత్ కుమార్ గారిని లేకపోతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని సస్పెండ్ చేసిన ప్రధాన రీజన్ గవర్నర్ గారి ప్రసంగాన్ని వాళ్ళు ఏది హేళన చేశారు, అరిచారని కారణం చేతనే. అంటే గవర్నర్ గారి యొక్క పోస్ట్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించి చూపారన్న కారణం చేత సస్పెండ్ చేస్తారు. ఈరోజు గవర్నర్ గారికి ఎటువంటి విచక్షణ అధికారులు ఉంటాయో స్పీకర్ గారు కూడా అటువంటి విచక్షణ అధికారులే ఉంటాయి. సో వారిని మనం గౌరవించాల్సిన బాధ్యత ఉంటుంది. ఎందుకంటే అది ఏదో మనం ఏమంటారు, దాన్ని వ్యక్తులు ఇచ్చిన పోస్టులు కాదు, వేరే వాళ్ళు ఇచ్చిన పోస్టులు కాదు, అది రాజ్యాంగబద్ధంగా కల్పించిన పోస్టులు కాబట్టి దాన్ని గౌరవించాల్సిన బాధ్యత ఉంటుంది. ఈ రోజు జగదీశ్వర్ రెడ్డి గారిని సస్పెండ్ చేసిన విధానం ఏదైతే ఉందో వారి మీద కక్ష సాధింపు చేసింది అయితే అసలు కాదు. కానీ మిగతా సభ్యులు ఎవరైనా సరే, అది కాంగ్రెస్ సభ్యులు కానీ, బీజేపీ సభ్యులు కానీ, లేకపోతే బీఆర్ఎస్ సభ్యులు కానీ, ఎవరైనా సరే ఆ పదవిని ఆ చైర్ని గౌరవించి మాట్లాడతారన్న ఒక కారణం చేతన. ఎందుకంటే క్లాస్లో కూడా ఒక వ్యక్తి తప్పు చేసింది చెప్పి వారిని ఒక మాట మందలించినా కూడా అది క్లాస్ మొత్తాన్ని మీద ఒక ఇంపాక్ట్ చూపుతున్న కారణం చేత జరిగిన ప్రక్రియ సార్ ఇది. కాబట్టి ఇక్కడ సభ మర్యాదలకు, సభ డెకోరంకి, డిగ్నిటీకి అన్నిటికీ ఒక పెద్దల పాత్ర స్పీకర్ గారికి ఉంటుంది. కాబట్టి వారిని గౌరవించాల్సిన బాధ్యత ఉంటుంది. అది పార్టీలకు అతీతంగా గౌరవించాల్సిన బాధ్యత ఉంటుంది. ఎందుకంటే మీరు చూడండి, ఎవరైనా సరే ఒక పార్టీని వకాలత పుచ్చుకొని బయట ప్రెస్ మీట్లు పెట్టడో, సమావేశాలు పెట్టడో, మాట్లాడడం అలాంటివి ఉంటాయి. కానీ ఒక స్పీకర్ ఒకసారి ఆ పదవి వచ్చిన తర్వాత అంతా అంటే వారికి ఉన్న ఆ ప్రాసెస్ ని మొత్తం కంట్రోల్ చేసుకుని రెగ్యులేషన్ మేనర్ లో భాగంగా కాన్స్టిట్యూషన్ బద్దంగానే తను వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. సో అట్లా తను వెళ్తున్నప్పుడు మనం కూడా అట్లనే వారిని గౌరవించేస్తే బాగుంటుంది కదా. వారిని కూడా అరే మీరు వికారాబాద్ నుంచి ఎమ్మెల్యే గెలిచిరు, మీరు కూడా అక్కడ ఎమ్మెల్యే కదా, నేను సూర్యాపేట నుంచి ఎట్లా ఎమ్మెల్యేనో మీరు వికారాబాద్ నుంచి ఎమ్మెల్యే, కాబట్టి మీకుంటే అని చెప్పే ప్రయత్నం చేయడం అంటే ఎంతవరకు కరెక్ట్ కాదు. మస్తాన్ రావు గారు మేము ఏమంటున్నాం అంటే, పేపర్లు విసిరిన సందర్భాల్లో కూడా సస్పెన్షన్ వేట్ వేస్తారు. ఇప్పుడు 27వ తారీఖు వరకు జగదీశ్వర్ రెడ్డి గారు సస్పెన్స్ అయి ఉంటారు, ఏది సభకు రాకుండా ఉంటారు. అలాగని చెప్పి సూర్యాపేట డెవలప్మెంట్ యాక్టివిటీస్లో వాళ్ళు ఉండరని కాదు, వాళ్ళకి ఎమ్మెల్యే అది హోదా ఉండదని కాదు, వాళ్ళకి గన్మెన్లు కానీ ఉండరని కాదు, ఇదేం కాదు కదా. వెంకట్ గారు నేను ప్రశ్న అడుగుతాను. వెంకట్ గారు చేసిరా మీరు 20 వాడు సభ మొత్తం అయిపోయింది రివోక్ చేయొచ్చు. అట్లా మీరే అట్లా కన్ఫర్మ్ చేస్తే ఒక్కసారి మస్తాన్ గారు నాదో ప్రశ్న ఉంది, నాదో ప్రశ్న. వెంకట్ గారు మీకు సూటి ప్రశ్న, సభ్యునికి అవకాశం ఇవ్వాలని మనం కోరుకుందాం. ఆచార్య గారు ఒక్క మాట. వెంకట్ గారు నాదో స్ట్రైట్ క్వశ్చన్. అసెంబ్లీ సమావేశాలు అటెండ్ కావద్దని జగదీశ్వర్ రెడ్డి గారిని సస్పెండ్ చేసారు, సరే. కేసీఆర్ ఛాంబర్లో పోయి జగదీశ్వర్ రెడ్డి కూర్చున్నాడు, మార్షల్ను పంపించి నువ్వు ఈడ కూడా కూర్చోనికి నీకు అధికారం లేదు, నేను సస్పెండ్ చేసి కదా, నువ్వు బయటికి వెళ్ళు అని అంటే అది ఏ రకమైనటువంటి తీరు? కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పాలనుకుంటుంది? మీకు అధికారం ఉన్నది కాబట్టి అధికార దాహంతో, అధికార మదంతో మీరు కూడా అప్పుడు కేసీఆర్ ఏం చేసినప్పుడు మీరు అదే చేస్తురా? అవినాష్ గారు మళ్ళీ ఇక్కడ టెక్నికల్ కరెక్షన్. అవినాష్ గారు మళ్ళీ ఇక్కడ దాన్ని రేజ్ చేసినట్టు మళ్ళీ కంటిన్యూస్ చేయడానికి కోరుకుంటున్నా. అసెంబ్లీ సమావేశాలకు ఆ జ్యూరిస్డిక్షన్ మొత్తం కదా, దానికి మొత్తానికి వర్తిస్తుంది అది. అంటే అసెంబ్లీ చుట్టుపక్కల కూడా జగదీశ్వర్ రెడ్డి కనిపించొద్దు అంతే? లేదు, ఇది నేను చెప్పడం కాదు. ఇప్పుడు ఆచార్య గారు కూడా చాలా షార్ట్ మెజార్టీతో ఎమ్మెల్యే మిస్ అయిన వాళ్ళు, నెక్స్ట్ టైం కూర్చుంటారేమో, కాబట్టి వారికి కూడా విషయాలు తెలుసుంటది. నేనేమంటున్నా అంటే ఆ అసెంబ్లీ సంబంధించిన ఆ జ్యూరిస్డిక్షన్ మొత్తానికి అది వర్తిస్తుంది, కేవలం అది శాసన మండలికో శాసనసభకో దానికి మాత్రం వర్తించదు అవినాష్ గారు. మళ్ళీ దీన్ని మనం రాంగ్ వేలో తీసుకెళ్తే మళ్ళీ వేరే వాళ్ళు దీన్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తారు. సో ఇక్కడ మేము ఏమంటున్నాం, జగదీశ్వర్ రెడ్డి గారితో ఆ మార్షల్స్ కానీ కాంగ్రెస్ పార్టీ ఎటువంటి గెట్టు పంచాయతీలు లేవు అవినాష్ గారు. ఇక్కడ కేవలం ఒక కాన్స్టిట్యూషనల్ పోస్ట్ కి జరిగిన వయలేషన్ విరుద్ధంగా లేదు, అట్లా మీరు ట్రీట్ చేస్తున్నారు. పవన్ గారు ఒక్క నిమిషం, మస్తాన్ గారు
అవినాష్ గారు, అది స్పీకర్ గారి జ్యూరిడిక్షన్ కాబట్టి స్పీకర్ గారి ఇన్స్ట్రక్షన్స్ ను ఫాలో అవటం తప్పితే చీఫ్ మార్షల్ గారి మాట లేకపోతే శ్రీధర్ బాబు గారి మాట వినే పరిస్థితి ఉండదు. ఎందుకంటే వాళ్ళ ఇన్స్ట్రక్షన్ ఏంటంటే సస్పెండ్ అయిన సభ్యుడు ఎవరు కూడా అసెంబ్లీ పరిధి, స్పీకర్ పరిధి కాబట్టి ఆ జ్యూరిడిక్షన్ ఉండకూడదు అనేది ఆయన చెప్పుండొచ్చు. అదే నేను అంటుంది. నేను అనేది ఏంటంటే దానికి ఎవరైతే వీళ్ళు మంచి చర్చ, ప్రజాస్వామ్యంలో మంచి చర్చకి ఆహ్వానిస్తున్నారు రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ గారిని సీనియర్, మేము జూనియర్స్ కాబట్టి నేను చెప్తున్నప్పుడు ఇలాంటి ఒక సభ్యుడు చిన్న పదం దొరికింది, అది స్పీకర్ గారు మనస్తాపానికి గురయ్యారు, ఆయన హట్ అయ్యారు అనుకుంటున్నప్పుడు, సో సార్ మేము స్పీకర్ గారి దగ్గర BSc కూర్చొని మాట్లాడించి దానికి విచారం వ్యక్తం చేసి మీరు కూడా అట్లా స్పీకర్ గారి పట్ల అంటే మస్తాన్ గారు నేను ఒక చిన్న విషయం చెప్తా. సభని ఆయన జగదీశ్వర్ రెడ్డి గారి మాటల తర్వాత 15 నిమిషాలు వాయిదా వేశారు. అది 5 గంటల వాయిదా అయ్యింది. ఈ 5 గంటల గ్యాప్లో బీఆర్ఎస్ సభ్యులందరూ స్పీకర్ తోటి ప్లస్ శ్రీధర్ బాబు గారితో, ఎవరైతే శాసనసభాపక్ష నేతగా మేజర్గా ఉన్నారో ఇన్ఛార్జ్, ఆయనతో వాళ్ళిద్దరితో కలిపి బీఆర్ఎస్ నేతలంతా మీటింగ్ అయ్యారు. అయిన తర్వాత 5 గంటల తర్వాత ఆ డెసిషన్ అనేటువంటిది జరిగింది. అదే నేను అనేది ఏంటంటే అక్కడ ఎముకబుల్ సొల్యూషన్ అంటే మనం చర్చ మెయినా లేదా ప్రతిపక్ష సభ్యుల్ని బయటకు గెంటేయడం మెయినా అనుకున్నప్పుడు వీళ్ళందరూ స్పీకర్ గారి దగ్గర మేమందరం కూడా మా పక్షం తరఫున మేము క్షమాపణలు చెప్తున్నామండి, విత్డ్రా చేసేయండి, మేము విత్డ్రా చేసుకుంటాము, ఇంక ముందు కూడా అనము. ఎందుకంటే మనం ఏదైనా ఒక ఇట్లాంటి జరిగినప్పుడు సభ్యుడు ప్రీవియస్ ప్రవర్తన అంటే గత ఒక మాట, ఇప్పుడు సభ మొత్తం మీద సభలో అందరి ముందు అవమానించి 4 గోడల మధ్య నేను ఏదో సారీ చెప్తానంటే అది ఎంతవరకు మళ్ళీ శాసనసభ సమావేశం అయినప్పుడు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు లేచి మా సభ్యుడు ఈ విధంగా చేశారు కాబట్టి మేము మా పక్షం అంతా కూడా దానికి విచారం వ్యక్తం చేస్తామని చెప్తారు. ఆయన బయట చెప్పడం 4 గోడల మధ్య కాదు. నేను అవినాష్ గారు ఇక్కడ ఎగ్జాంపుల్ చెబుతా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా రీసెంట్ గా గవర్నర్ ప్రసంగించారు. ఆ ప్రసంగించేటప్పుడు 11 నిమిషాలు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, పేపర్లు చించేశారు. దాని సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు కామెంట్ చేశారు, నిజంగా ఆయన సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్నారు. మా గవర్నర్ గారు ప్రీవియస్ గా చేసింది అంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ న్యాయమూర్తిగా ఉండి ఈ రోజు గవర్నర్ గా వస్తే ఆయన్ని పేపర్లు తీసి ఆయన ముఖాన విసిరేసే పరిస్థితి మీరు డైరెక్ట్ చేసేవాళ్ళ. మనం హుందాతనం అనేది కాపాడుకోవాలి. మీకు ఏదన్నా గవర్నర్ గారు ప్రసంగాల్లో తప్పు ఉంటే లేదా ధన్యవాదాలు తెలిపే తీర్మానంలో ఎత్తి చూపొచ్చు. మీరు అలా విసిరేయటం అనేది ఎట్లా కరెక్ట్ అంటే అదే ఆ ప్రాక్టీసెస్ అనేది అనేక శాసనసభల్లో జరుగుతూ ఉంది. స్పీకర్ గారి మీద విసిరేయటం, స్పీకర్ పోడియం చుట్టుముట్టడం, ఇట్లాంటివి కూడా గత శాసన మండలి అయితే మా దగ్గర ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో అయితే అసలు బెంచ్ కూడా ఎక్కేశారు. శాసన మండలి చైర్మన్ బెంచ్ కూడా ఎక్కేశారు. అత్యంత దారుణమైనటువంటి ఘటనలు కొన్ని. ప్రజలందరూ అలా చూస్తున్నప్పుడు ఏమైందంటే మనం ఎందుకుంటుంది ఇలాంటి వాళ్ళ అనేది రాకుండా వ్యవహరించాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధుల మీద ఉంటుందనేది నేను అంటాను. రైట్. పవన్ గారు కంక్లూజన్ వైపు వెళ్దాం. పవన్ గారు ఒక మాట చెప్పండి, బీఆర్ఎస్ నాయకులు ఇదే విధమైనటువంటి ప్రవర్తన కంటిన్యూ చేస్తారా? తెలంగాణ ప్రజల కోసం ఏదైతే తెలంగాణ ఆకాంక్షలు ఉన్నాయో వాటిని అడిగేందుకు బీఆర్ఎస్ నాయకులు ముందుకెళ్లరా? ఇప్పుడు ఇదే విధమైన ప్రవర్తన అంటే ప్రజల కోసమే మా పార్టీ వాళ్ళు మా బయట గాని శాసనసభలో అంటే సభలో గాని ఎక్కడైనా కూడా ప్రజల సమస్యల గురించే మాట్లాడతారండి. ప్రజా సమస్యల గురించి మాట్లాడితే కూడా సస్పెండ్ చేస్తారు, అవకాశం ఇయ్యరు, మైకులు కడిగేస్తారు అనేది ఈ రోజు నుంచి అర్థమైపోయింది. ప్రజలన్నీ గమనిస్తూనే ఉన్నారు, తగిన బుద్ధి చెప్పబోతుంది. రైట్. ఆచార్య గారు, బీజేపీ పార్టీ ఎలాంటి విధానాలు అవలంబించబోతుంది ఈ శాసనసభలో? నేను మీ ద్వారా మీడియా ద్వారా కోరేది ఏంటంటే ఏదైతే సభ్యుని రివోక్ చేసుకొని మళ్ళీ ఆయనకు శాసనసభల ప్రవేశాన్ని ఈ సభాకాలంలో ఇవ్వాల్సిందిగా నేను కోరుతున్నా. రెండవది, ఏదైతే సభని హుందాతనంగా నడిపి తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చాలి. ఇవాళ మా ప్రభుత్వం లేదు కాబట్టి మేము ఏది మాట్లాడినా నడుస్తుందని కొందరు, లేదు మేము అధికారంలోకి వచ్చినాం మా అధికారాన్ని చూపిస్తామని చేయడం కాదు. ఇచ్చినటువంటి అంటే ప్రజలు ఎన్నో కష్టాలు బాధలు, బీఆర్ఎస్ పార్టీ అనేక స్కీములు అనేక సంక్షేమ పథకాలు ఇచ్చినా కూడా ఈ ప్రభుత్వాన్ని మాకొద్దు అని చెప్పి ఇవాళ కాంగ్రెస్ తీసుకొచ్చి, కాంగ్రెస్ కూడా ఎట్లా నడపాలి? కేవలం సంక్షేమ పథకాలే కాదు, ప్రజలకు ప్రభుత్వానికి మధ్యలో
ప్రజలు సంతోషపరంగా ఉండేటువంటి విధంగా నడపాలి. ఆ దిశలో పోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మంచి ఏదైతే ఒక సబ్జెక్ట్ మీద మాట్లాడిన వాళ్ళందరూ కూడా చాలా చక్కగా చెప్పడం జరిగింది. చాలా సంతోషం. రైట్ రైట్ వెంకట్ గారు, ఫైనల్ మీ స్టేట్మెంట్స్ కంక్లూజివ్గా. సార్, ఇది రాజకీయ కక్ష కాదు, ఇది క్రమశిక్షణ చర్య ఇది. సో దాని అంతవరకే చూసి అది రాజ్యాంగం ఇచ్చిన క్రమశిక్షణ లేని వారు చేస్తున్న చర్య ఇది. రైట్ రైట్ పావని గారు, కంక్లూజన్ అయిపోయిందా ప్లీజ్, నాకు టైం లేదు. నేనేమంటున్నా వెంకట్ ప్లీజ్ కంక్లూడ్. వెంకట్ గారు ప్లీజ్ కంక్లూడ్. నేను మాట్లాడినప్పుడు అక్క మధ్య వెంకట్ గారు ప్లీజ్ కంక్లూడ్. నేనేమంటున్నా, ఆ క్రమశిక్షణ అక్కడతో ఆగిపోకుండా ఈ డిబేట్ వరకు పాకాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. రైట్ మస్తాన్ గారు, మీ ఫైనల్ స్టేట్మెంట్స్. సార్, ఇప్పుడు అదే నేను అనేది అంటే ఒక ప్రజాస్వామ్యంలో ఒక చర్చల కోసం ప్రజలకు మేలైన పథకాలు కానీ మేలైన పరిపాలన విధానం కానీ అందాలని ఒక ధ్యేయంతో మనం అసెంబ్లీలు కానీ వీటన్నింటిని ఏర్పాటు చేసుకుంటున్నప్పుడు అక్కడ కక్షలకు, ప్రతీకారాలకు, కించపరచడాలకు తావు లేకుండా ఒక ఆరోగ్యకరమైన చర్చ జరిగేలాగా విమర్శలు కూడా సద్విమర్శలుగా తీసుకునే విధంగా ఏదైతే అధికార పక్షం ఉందో వాళ్ళు కూడా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఏదో మనం అధికారం ఉంది కదా అని ఇప్పుడు వాళ్ళకి బీఆర్ఎస్ వాళ్ళకి ఒక అసహనం ఉంటుంది. ఏంటి, మా దగ్గర నుంచి 10 మందిని లాగేసుకున్నారు అని వాళ్ళు గతంలో చెప్తారు, మీరు కూడా లాగేసుకున్నారు కదా అవన్నీ. దానికి ప్రజలు పనిష్మెంట్ ఇస్తా ఉన్నారు ఎప్పటికప్పుడు. ఎవరు లాగేసుకున్నా ప్రజలు చూస్తే ఊరుకోరు. ఎవరైతే అక్రమాలకో లేకపోతే రాజ్యాంగ వ్యతిరేకంగా పాల్పడ్డారో ఆల్రెడీ గత ఎలక్షన్స్ లో వాళ్ళకి తగిన శిక్ష అయితే వేశారు. సో అది గమనంలోకి ఉంచుకోవాలి. ఆయా పార్టీలు ఎవరైతే అధికారంలో ఉంటాయో ఇక్కడనే కాదు, ఎక్కడ దేశంలో ఏ రాష్ట్రంలోనైనా వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలి. ఇప్పుడు మనం అధికారంలో ఉన్నాం కదా, మనం అలా ప్లీజ్. సో అదే ఆరోగ్యవంతమైన చర్చ జరిగేలాగా నేను జగదీష్ రెడ్డి గారి మీద ఆయన విత్డ్రా చేసుకొని మళ్ళీ కాంగ్రెస్ పక్ష సభ్యులు కూడా అతని ఇన్వైట్ చేసేలాగా ఉంటే బాగుంటుంది అనేది నేను చెప్తాను. రైట్, ఈ పూట పొలిటికల్ థాట్లో పాల్గొన్నందుకు పావని గౌడ్ గారికి, వెంకట్ గారికి, ఆచార్య గారికి, మస్తారావు గారికి అందరికీ ధన్యవాదాలు. అయితే అవినాష్ జనగామ స్టేట్మెంట్, అవినాష్ జనగామ ఫోర్సైట్స్ టీవీ చెప్తున్నది ఒకటి ఉంది. శాసనసభ ఎప్పుడు హుందాతనంగా ఉండాలి. అది శాసనసభ అయినా లేదు అంటే పైన ఉన్నటువంటి పార్లమెంట్స్ అయినా, ఉభయ సభలు, అక్కడ 2 ఉభయ సభలు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఉభయ సభలు కావచ్చు, ఎప్పుడు హుందాతనంగా ఉండాలి. ప్రజల కోసం మీరు మాట్లాడతారు అనేటువంటి ఉద్దేశం ప్రజలందరూ చాలా ఆశ్చర్యంగా, చాలా ఆనందంగా వెయిట్ చేస్తూ ఉంటారు. వీళ్ళు మా కోసం ఏం మాట్లాడతారు, కొత్త స్కీమ్స్ ఏమైనా ప్రవేశపెడతారా, లేదా బడ్జెట్లో ఎలాంటి అలొకేషన్స్ ఉంటాయి మాకు, లేదా మేము ఫేస్ చేస్తున్నటువంటి సమస్యలపైన ఎలాంటి సొల్యూషన్స్ ఈ సభల్లో మాకు దొరుకుతాయి అనేటువంటి ఉద్దేశాన. అంతేకాని మీ పార్టీ ఎంత అంటే మీ పార్టీ ఎంత అని, నువ్వెంత అంటే నేనెంత అనేటువంటి ఉద్దేశాన జరిగేటువంటి సభల వల్ల ప్రజలకు రూపాయి ఆదాయం కానీ రూపాయి లాభం కానీ ఉండదు. కేవలం ప్రజల సొమ్ము, ప్రజలు ఇస్తున్నటువంటి ట్యాక్సులు కావచ్చు, ప్రజాధనం దుర్వినియోగం చేసేటువంటి సభలు తప్ప ఇంకో రకంగా కాదు. శాసనసభ సభ్యులు కావచ్చు లేదా పార్లమెంట్ సభ్యులు కావచ్చు, దయచేసి హుందాతనంగా ప్రవర్తించండి. మీ ప్రవర్తనలు చాలా విషయాల్లో చాలా జుగుప్సాకరంగా ఉన్నాయి. మేము కోరుకునేది ఒకటే, హుందాగా ప్రవర్తించేటువంటి నాయకులు మాకు కావాలి. హుందాగా ప్రజల సమస్యల మీద మాట్లాడేటువంటి వాళ్ళు కావాలి. ప్రజా గొంతుకలుగా నిలిచేటువంటి వాళ్ళు కావాలి. బయటకు వచ్చి ఒకలాగా, శాసనసభలో ఒకలాగా సభా సమయాన్ని మాత్రం వృధా చేయకండి. ఈ సభల ద్వారా ప్రజా ధనాన్ని కూడా వృధా చేయకండి అని కోరుకుంటూ ఇది వాళ్ళ పొలిటికల్ థాట్. నేను అవినాష్ జనగామ, సైనింగ్ ఆఫ్.